నమస్తే. నేను కవిత. వెల్కమ్ టు ఐ డ్రీమ్. పాత కాలంలో చిన్నప్పటి నుంచి మనం వింటూ వచ్చింది మన పెద్దలు, పూర్వీకులు చెప్పింది కంటి నిండా నిద్రపోండి, కడుపు నిండా తినండి. ఆరోగ్యంగా ఉంటారు, హెల్తీగా ఉంటారు. అయితే మారుతున్నటువంటి కాలము, ట్రెండ్, పరిస్థితుల దృష్ట్యా అది కాస్త మారింది. కడుపు నిండా తినకపోయినా పర్లేదు, కంటి నిండా నిద్రపోవాలని. బట్ ఇది కూడా మారింది. ఈ మధ్య కాలంలో కడుపు నిండా తింటున్న వాళ్ళ సంఖ్య పెరిగితే, కంటి నిండా నిద్రపోతున్న వాళ్ళ సంఖ్య తగ్గుతోంది. నిద్రలేమికి కారణాలేంటి? ఎందువల్ల నిద్రలేమి వస్తుంది? దాంతో వచ్చేటువంటి సమస్యలేంటి? లైఫ్ స్టైల్ డిజార్డర్స్ ఎలా ఉంటాయి? మానసిక సమస్యగా కూడా మారుతోందా? బోలెడన్ని విషయాలున్నాయి మాట్లాడుకోవడానికి. మనతో పాటుగా ఉన్నారు ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్ అండ్ స్లీప్ స్పెషలిస్ట్ డాక్టర్ హర్షిని ఎర్రబెల్లి. హలో హర్షిని, నమస్తే అండి. హలో. కంగ్రాచ్యులేషన్స్. వెరీ ఫస్ట్ టైమ్ మీరొక 300 లెవెల్ 1 స్లీప్ టెస్టింగ్స్ చేశారు అనేది అండ్ స్లీప్ థెరపటిక్స్ స్టార్ట్ చేయడం అనేది. ఎందుకని స్టార్ట్ చేశారసలు మీరు? ఇంతకుముందు మీరే చెప్పారు గదా! కంటి నిండా నిద్రపోయే వాళ్ళ సమస్య కంటి నిండా నిద్రపోయే వాళ్ళ నంబర్స్ అనేవి తగ్గుతున్నాయని. హ్మ్. సో, నేను యాక్చువల్లీ పల్మనాలజీ చేశాక ఫెలోషిప్స్ ఇంటర్వెన్షనల్ పల్మనాలజీలో చేశాను. చేసినప్పుడు లంగ్ క్యాన్సర్ డయాగ్నోసిస్, టీబీ డయాగ్నోసిస్, టెస్ట్స్ ఇట్లాంటివన్నీ ఇంటర్వెన్షన్స్ అన్నీ చేస్తుండేది. సో, 200 మందిలో ఒక పేషెంట్‌కి అలాంటి సమస్య రావడం చూస్తున్నాము. హ్మ్. కానీ ప్రతి 5గురిలో ఒక్కళ్ళకి నిద్ర సమస్య ఉంటుంది. ఓహ్! రెండోదేంటంటే పోనీ నిద్ర సమస్యలు అడ్రెస్ చేయడానికి కూడా డాక్టర్స్ ఉన్నప్పటికీ, వాటికి ప్రాపర్ టెస్టింగ్ ప్రోటోకాల్స్, ల్యాబ్స్, సెపరేట్ స్లీప్ సెంటర్స్ ఇలాంటివేవీ లేవు. ఎందుకంటే చాలా మంది పేషెంట్స్‌కో డౌట్ ఉంటది. అసలు నిద్ర సమస్య వస్తే ఏ డాక్టర్ దగ్గరికెళ్ళాలి? ఎవరికి చూపెట్టుకోవాలి? న్యూరాలజిస్టా? సైకియాట్రిస్టా? పల్మనాలజిస్టా? అసలు పల్మనాలజీకి, స్లీప్‌కి సంబంధం ఏంటి? హ్మ్. సో, ఇట్లా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇష్యూస్ అనేవుంటాయి. సో, అవన్నీ ఇంటిగ్రేటెడ్‌గా హోలిస్టిక్ అప్రోచ్‌తో ఎవరెవరైతే ఒక స్లీప్ ప్రాబ్లమ్ వచ్చింది అంటే దానికి సైకియాట్రిస్ట్ ఇంపార్టెంట్ ఉండొచ్చు, పల్మనాలజిస్ట్ ఉండొచ్చు, ఈఎన్‌టీ ఉండొచ్చు. సో, యాహ్! డిఫరెంట్ డాక్టర్స్ ఇంటర్వెన్షన్స్ ఉండొచ్చు. సో, ప్రతి డాక్టర్‌ని గూడా ఒక ప్లాట్‌ఫార్మ్ మీదకి తీసుకురావడానికి వి స్టార్టెడ్ స్లీప్ థెరపెటిక్స్. అండ్ నిద్ర సమస్యలో జనరల్లీ 70% వరకు గూడా గురక అనేది పెద్ద సమస్య. సో, అది అడ్రెస్ చేసేది పల్మనాలజిస్ట్. సో, హ్మ్. నేను పల్మనాలజీ చేశాక ఫెలోషిప్ ఇన్ స్లీప్ మెడిసిన్ చేశాను. అండ్ గురక సమస్యతో పాటు అన్ని స్లీప్ డిసార్డర్స్‌ని కూడా ట్రీట్ చేయగలను కాబట్టి, సో, స్లీప్ థెరపెటిక్స్ అనే ప్లాట్‌ఫార్మ్‌ని పెట్టడం జరిగింది. ఇప్పుడు స్లీప్ మెడిసిన్ అనేది మీరు చేశారు. స్లీప్ స్పెషలిస్టు ఇవన్నీ ఓకే. కాకపోతే కామన్ పర్సన్‌కి నిద్రతో ఇన్ని సమస్యలుంటాయా? మీరు చెప్పినట్టుగా ఎవరిని కన్సల్ట్ అవ్వాలి? దానికి తీసుకోవాల్సినటువంటి ట్రీట్మెంట్ ఏంటి అని ఇంత అవగాహన లేకుండా ఒక పెద్ద డౌట్‌ఫుల్‌గా ఉన్నప్పుడే మీరు వెరీ ఫస్ట్ ఇయర్ స్లీప్ థెరపటిక్స్ స్టార్ట్ చేసిన ఫస్ట్ ఇయర్‌లోనే 300 లెవెల్ 1 స్లీప్ టెస్టింగ్‌లు చేశారు కదా! హ్మ్. యాక్చువల్‌గా లెవెల్ 1 అంటే ఏంటసలు? సో, బేసిక్‌గా స్లీప్ టెస్ట్ ఆర్ స్లీప్ స్టడీ, పాలిసోమ్నోగ్రఫీ అని గూడా అంటాం. ఇదెందుకు చేస్తామంటే, ఎవరికైతే నిద్ర సమస్యలు అంటే గురక, అతిగా నిద్ర రావడం డే టైమ్‌లో, లేకుంటే డిస్టర్బ్డ్ స్లీప్ ఉండడము, క్వాలిటీ ఆఫ్ ద స్లీప్ సరిగ్గా ఉండకపోవడం. అంటే పడుకోవడం అయితే నేను ఒక 6 గంటలు పడుకుంటున్నా గానీ, నాకు ఆ నిద్రపోయిన సాటిస్ఫాక్షన్ ఉండట్లేదు. హ్మ్. లేదా నిద్రలో మాట్లాడడం, నడవడం, అరవడం, పక్క వాళ్ళని బెడ్ మీదకెళ్ళి తోసేయడము, లేదంటే వాళ్ళకి వాళ్ళు ఇంజ్యూరీ చేసుకోవడము. సో, ఇలాంటి నిద్ర సమస్యలు ఏవున్నా గానీ, వాటన్నిటికి మనకొక ఇప్పుడు షుగర్ ఉంటే ఇవి సింప్టమ్స్ అంటే ఈ టెస్ట్ హెచ్‌బీఏవన్సీయా, ఫాస్టింగ్ బ్లడ్ షుగరా, ఈ టెస్ట్ చేస్తే మనకు షుగరు, డయాబెటీస్ అనేది నిర్ధారణ అనేది జరుగుతుంది. సో, అట్లానే నిద్ర సమస్యలు సింప్టమ్స్ ఎవరికైతే ఉంటాయో, వాళ్ళకి స్లీప్ స్టడీ అనే టెస్ట్ చేసినప్పుడు మనకి ప్రాపర్ డిసార్డర్ అంటే హ్మ్. స్లీప్ యాప్నియా, లేదు ఇన్సోమ్నియా, లేదంటే ఆర్ఎల్ఎస్, లేకుంటే పారాసోమ్నియా ఇట్లా డిఫరెంట్ ఫిజికల్ స్లీప్ హెల్త్ ఇష్యూస్ అన్నీ కూడా స్లీప్ స్టడీలో డయాగ్నోస్ అవుతాయి. అయితే ఈ స్లీప్ స్టడీ ఆల్రెడీ మన దగ్గర చేసేవాళ్ళు ఇదివరకు. బట్ చాలా వరకు హోమ్ స్లీప్ స్టడీ. హ్మ్. సో, ఇంటికెళ్ళి ఒక పర్సన్ ఎవరైనా ఎళ్లి కనెక్ట్ జేసేసి ఇంట్లో మెషిన్ కనెక్ట్ అయ్యి ఉంటే నైట్ వాళ్ళు పడుకున్న తర్వాత మార్నింగ్ మెషిన్‌ని కలెక్ట్ చేసుకొనొచ్చి డేటా అనేది రిపోర్ట్ చేసి ఇచ్చేసేవారు. అయితే ఇది ఒక డాక్టర్ పర్యవేక్షణలో జరగట్లేదు చాలా సార్లు. చాలా సార్లు ఒక డాక్టర్ క్లినిక్‌లోనో, హాస్పిటల్‌లోనో కూర్చుంటే, వాళ్ళ దగ్గరికి ఏదైనా నిద్ర రిలేటెడ్ పేషెంట్ సపోజ్ గురకతోనొచ్చారు. గురకతోనొస్తే ఓకే. నీకు స్లీప్ స్టడీ చేసి స్లీప్ యాప్నియా ఉందా లేదా చూడాలి. ఓకే. సో, స్లీప్ స్టడీ అని టెస్ట్ రాస్తే పేషెంట్‌కి చాలా సార్లు చాలా హాస్పిటల్స్‌లో స్లీప్ ల్యాబ్ ఉండదు. హోమ్ స్లీప్ స్టడీ ఫెసిలిటీ ఉండదు. ఈవెన్ పెద్ద పెద్ద ప్రొసీజర్స్ చేసే హాస్పిటల్స్‌లో కూడా జనరల్లీ స్లీప్ ల్యాబ్ మీద కాన్సంట్రేషన్ ఉండదు. సో, అలాంటప్పుడు పేషెంట్ వెతుక్కుంటారు ఓకే అని.
సో బయట వెండర్స్ ఉండొచ్చు, లేదంటే డాక్టర్‌కి తెలిసిన పరిచయస్తులు ఎవరైనా టెక్నీషియన్స్ ఉండొచ్చు. వాళ్ళు తీసుకెళ్ళి రిపోర్ట్ చేసి తీసుకొస్తారు. రా డేటా అనేది జనరల్లీ డాక్టర్ దగ్గర రావడం అనేది కష్టం. హ్మ్. ఎందుకంటే స్లీప్ స్టడీ ఒక 6 గంటలైతే ప్రతి 30 సెకండ్లు ఒక పేజ్ లాగొస్తది. సో ఓకే. ఎవ్రీ 30 సెకండ్స్‌ని మనం చూడాల్సొస్తది. జస్ట్ లైక్ ఒక ఈసీజీ ఈసీజీ వచ్చినట్టుగా. వచ్చినట్టు. సో 30 సెకండ్స్ దట్ టూ 6 అవర్స్ అంటే యూ ఇమాజిన్ ఎంత డేటా అనేది ఒక డాక్టర్ బుక్ దగ్గర రావాలి. అయిపోతుంది. యెస్. సో అది ప్రింట్ ఇవ్వడం గానీ, సాఫ్ట్‌వేర్‌లో చూడడానికి యాక్సెస్ ఇవ్వడం గానీ, అది ప్రతి వెండర్‌కి వీలు కాదు. సో వాళ్ళొక రిపోర్ట్ తయారు చేపిచ్చి వాళ్ళ డాక్టర్‌కిస్తారు. నౌ డాక్టరు ఓన్లీ నమ్మకం బేసిస్ మీద ఓకే. హ్మ్. ఈ టెక్నీషియన్ బానే చేసుంటాడులే, లేకుంటే ఈ రిపోర్టింగు మాన్యుయల్‌గా అయిందో, ఆటోగా అయిందో తెలియకున్నా రిపోర్ట్ బేసిస్ మీద ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ చేయాల్సొస్తది. సో ది ప్రాబ్లమ్ అనేది ఇక్కడే స్టార్ట్ అవుతుంది. మనకు రా డేటా ఉండకపోవడం, టెక్నీషియన్ ఎవ్రీ టైమ్ సేమ్ టెక్నీషియన్ అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. టెక్నాలజిస్ట్ మాన్యుయల్‌గా ఈ డేటాని రికార్డ్ చేయొచ్చు, చేయకపోవచ్చు. ఆటో రికార్డింగ్‌లో ఓన్లీ 60% అక్యురసీ వస్తది. సో అసలు రిపోర్ట్ అనేది సింప్టమ్స్‌కి, రిపోర్టింగ్‌కి కరెక్ట్ మ్యాచింగే ఫస్ట్ క్వెషన్. సెకండ్ థింగ్ పోనీ మ్యాచ్ అయింది. హ్మ్. దెన్ ఆ రిపోర్ట్ అనేది పేషెంట్‌కి డిస్కస్ చేసి, మనం ఏదైతే ట్రీట్మెంట్ సజెస్ట్ చేస్తామో, గురకకి ట్రీట్మెంట్ ఏంటి? సివియర్ స్నోరింగ్, సివియర్ స్లీప్ యాప్నియా ఉన్నప్పుడు సీపాప్ అనే డివైస్ కామన్‌గా యూజ్ చేస్తూ ఉంటారు. నైట్ పెట్టుకొని పడుకుంటూ ఉంటారు పేషెంట్స్. ఓకే. సో దానికి మందులు అలాంటివి ట్రీట్మెంట్ ఉండకపోవచ్చు. సో ఈ సంఖ్య కూడా చాలా ఎక్కువగా ఉంటారు. సో ఈ సివియర్ స్లీప్ యాప్నియా ట్రీట్మెంట్‌కి సీపాప్ డివైస్ ఇచ్చేటప్పుడు డాక్టర్ ఈ సీపాప్ డివైస్ వాడండి, ఈ సెట్టింగ్స్‌తో వాడండి అని రాసేసి ప్రిస్క్రిప్షన్ ఇస్తారు. అది హాస్పిటల్ ఫార్మసీస్‌లో ఉండదు. హ్మ్. బయట రెగ్యులర్ ఫార్మసీస్‌లో ఉండదు. ఇది మళ్ళీ మెడికల్ డివైసెస్ ఎవరైతే సేల్ చేస్తారో, సప్లై చేస్తారో వాళ్ళ దగ్గర తీసుకోవాల్సొస్తుంటది. సో ఇప్పుడు మళ్ళీ పేషెంట్‌కి కన్‌ఫ్యూజన్. నేను ఎవరి దగ్గరికెళ్ళాలి? ఆ ఎక్కడ డివైస్ దొరుకుతుంది? ఎక్కడ దొరుకుతుంది? కాస్ట్ వేరియేషన్ ఉంటది. డిఫరెంట్ కంపెనీస్, డిఫరెంట్ వెరైటీస్. దాంట్లో ఉన్న వెరైటీస్ ఏ వెరైటీ బావుంటది? సో ఎవ్రీథింగ్ ఈస్ ఎ క్వెషన్ మార్క్ అగైన్. సో సరే ఏదో కాస్ట్ తక్కువుంది అని మెషిన్ తీసుకుంటే దాంట్లో ఏదైనా ప్రాబ్లమ్ వచ్చినా, లేకపోతే మెషిన్ బానే ఉన్నా, కొత్తదైనా, అది ఒకవేళ సరిగ్గా ఎక్స్‌ప్లనేషన్ లేకపోయినా, దాని మీద ఎడ్యుకేషన్ అవేర్‌నెస్ లేకపోయినా, ఏమాత్రం కొంచెం ప్రాబ్లమ్ వచ్చినా, ఇదేదో ఇచ్చారు డాక్టర్ గారు, ఇది ఏదో చాలా డిఫికల్ట్‌గా ఉంది యూజ్ చేయడము. పోనీలే గురకొస్తే రాని, ప్రాబ్లమ్స్ వస్తే రాని, ఈ మెషిన్ అయితే వాడను అని పక్కకు పడేస్తారు. హ్మ్. సో అలా ఒక పేషెంట్‌కి ఎక్స్‌ప్లెయిన్ చేయడం కష్టమైపోతుంది. ఒక డాక్టర్‌కా బిజీ ఓపీడీలో. ప్లస్ స్టడీ రిపోర్టింగ్ అనేది కష్టమైపోతుంది. అండ్ ఈవెన్ సీపాప్ మెషిన్స్ గూడా ఎలా పేషెంట్‌కి కరెక్ట్‌గా ఎడ్యుకేట్ జేయాలి అనేది, ఫాలో అప్ జేయాలి అనేది కష్టమైపోతుంది. సో ఇవన్నీ గూడా ఈ ప్రాబ్లమ్ స్టేట్‌మెంట్‌ని ఐడెంటిఫై చేసి, మేమివన్నీ ఒకటే ప్లాట్‌ఫార్మ్ మీద సొల్యూషన్ రావాలి అని జెప్పి స్లీప్ థెరపీటిక్స్ స్టార్ట్ చేసాం. సో పేరు చూడగానే పేషెంట్‌కి అర్థమైపోవాలి. ఓకే. ఇక్కడ ఇదేదో ఉంది. బోర్డ్ మీద స్లీప్ థెరపీటిక్స్ అని ఉంది. వీళ్ళ దగ్గరికెళ్తే నాకు వీళ్ళ నిద్ర దగ్గర పడుతుంది. పెడితే నాకు నిద్ర సమస్యకి హ్మ్. సొల్యూషన్ దొరుకుతుంది. సో మా దగ్గర జస్ట్ ఒక బేసిక్ గురక అనే కంప్లెయింట్‌తో ఒకవేళ పేషెంట్ వస్తే, అది టోటల్ ఫైనల్ ట్రీట్మెంట్ అయ్యి, వాళ్ళు హ్యాపీగా నవ్వుకుంటూ వెళ్ళే వరకు ఎవ్రీథింగ్ మా దగ్గర అవైలబుల్ ఉండాలి అనే కాన్సెప్ట్‌తోని మేము ఈ సెంటర్‌ని స్టార్ట్ చేసాం. హ్మ్. సో స్టార్ట్ చేశాక మాకు ఆ రెస్పాన్స్ చాలా బా వచ్చింది. ఎందుకంటే పేషెంట్స్ కూడా డెఫినైట్‌లీ చాలా సార్లు వాళ్ళకి ప్రాబ్లమ్ ఉంటది గదా! ఎక్కడికెళ్ళాలి ఏంటి ఇవన్నీ. ఇవన్నీ అడ్రెస్ అవ్వడం వల్ల వి గాట్ బిజీ విత్ ఫస్ట్ సెంటర్. అండ్ ఈ స్లీప్ స్టడీస్, హోమ్ స్లీప్ స్టడీస్, ల్యాబ్ స్లీప్ స్టడీస్, హ్మ్. 2 రకాల స్లీప్ స్టడీస్ గూడా చేయడం జరిగింది. సో హోమ్ అంటేనేమో కొంతమంది పేషెంట్స్‌కి గురక మాత్రమే ఉంటది. వేరే షుగరు, బీపీ, థైరాయిడ్ ఇంకేమి సమస్యలు ఏమి ఉండకపోవచ్చు. ఒక పార్ట్నర్ ఓకే గురుకుంది, వీళ్ళదేంటో చూపిద్దాము అని చెప్పి టెస్ట్ చేయించొచ్చు. సో అలాంటి వాళ్ళకి హోమ్ స్లీప్ స్టడీ సరిపోతుంది. సో వాళ్ళకి కూడా ఇంటికి ప్రాపర్ టెక్నీషియన్‌ని పంపించి, క్వాలిటీ మెషిన్ పంపించి, అన్ని ఇన్‌స్ట్రక్షన్స్ కూడా ముందు ప్రయర్‌గా ఇచ్చి, మార్నింగ్ మెషిన్ పికప్ చేసుకొనొచ్చి మాన్యువల్ రిపోర్టింగ్. హ్మ్. ఒక మెషిన్ ఆటో రిపోర్టింగ్ చేస్తది గానీ నేను చెప్పినట్టు అక్యురసీ తక్కువుంటది కాబట్టి మాన్యువల్ రిపోర్టింగ్ చేసి, రిపోర్ట్ డిస్కస్ చేసి ట్రీట్మెంట్ ఇస్తాం. సో దిస్ ఈస్ హోమ్ స్లీప్ స్టడీ. ఏదైతే ల్యాబ్ స్లీప్ స్టడీ ఉంటదో, దాంట్లో ఎనీ పేషెంట్ గురకతో పాటు డిస్టర్బ్డ్ స్లీప్, మధ్యలో లేసి మళ్ళీ నిద్ర పట్టకపోవడమో, అసలే నిద్ర పట్టకపోవడమో, లేకుంటే షుగరు, బీపీ లాంటి సమస్యలు ఏదైనా ఉండడమో, హ్మ్. లేకుంటే సివియర్ ఒబేసిటీ ఉండి కంపల్సరీ వీళ్ళకి స్లీప్ యాప్నియా ఉంటుంది. సీపాప్ పెడితే ఎంత బాగా యూజ్ అవుతుంది ఈ పేషెంట్‌కి. సీపాప్ టాలరేట్ చేయని పేషెంట్స్‌లో సీపాప్ కూడా నైట్ స్టడీలో యూజ్ చేసి వీళ్ళు ఎంత బాగా టాలరేట్ చేయగలుగుతున్నారు. సో ఈ డేటా మనం ఈ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలి అన్నా. లేదంటే పేషెంట్ లేసి నిద్రలో మాట్లాడుతున్నారు, అరుస్తున్నారు, లేకపోతే నిద్రలో నడుస్తున్నారు,
లేదంటే పక్కన వాళ్ళకి డేంజరస్‌గా ఏదన్నా చేస్తున్నారు. లేదంటే వాళ్ళకేదైనా డేంజర్ అయ్యే పనులు జేస్తున్నారు. సో, ఇలాంటివేవున్నా గానీ మనం ల్యాబ్‌లో చేసే స్లీప్ స్టడీలో కనుక్కోవచ్చు. హ్మ్. సో, ఆ ల్యాబ్స్ కూడా తక్కువున్నాయి కాబట్టి, లిమిటెడ్‌గా ఉన్నాయి కాబట్టి, మన దగ్గరికి వేరే డాక్టర్స్ కూడా పంపిస్తున్నారు. సో, అలాగే పేషెంట్స్ కూడా వస్తున్నారు. అండ్ ఒక పేషెంట్ ఇంకో పేషెంట్‌ని తీసుకురావడము ఇదంతా గూడా అవేర్‌నెస్ అనేది స్లోగా బిల్డ్ అవుతుంది. సో, హ్మ్. ల్యాబ్స్ సరిపోవట్లే కాబట్టి ఫిలిం నగర్‌లో ఫస్ట్ స్టార్ట్ చేసి, మళ్ళీ ఇప్పుడు కూకట్పల్లిలో సెకండ్ స్టార్ట్ చేసాం. వితిన్ ఎ ఇయర్ కూకట్పల్లిలో కూడా స్టార్ట్ స్టార్ట్ చేసాం. చేసేసారు. యెస్. సో, కంగ్రాచ్యులేషన్స్ ఫర్ థట్. థాంక్ యూ. స్టార్ట్ చేయాల్సినటువంటి పరిస్థితి అంత తీవ్రంగా ఉంది కదా! యాహ్! డెఫినైట్‌లీ. 1 ఇయర్‌లోనే సెకండ్ సెంటర్ పెట్టుకున్నారు అంటే, ఒక దగ్గరికి వస్తున్నారు. ప్రాబ్లమ్ అనేది అర్థమవుతోంది. నెక్స్ట్ ప్లేస్‌లో కూడా ఇమ్మీడియేట్‌గా 1 ఇయర్‌లోనే పెట్టారు అంటే, అంత డిమాండ్ అనేది దానికుంది. డిమాండ్ అంటే దాన్ని మామూలుగా మనం ఒక పాజిటివ్ సెన్స్‌లో చూస్తాం. బట్ ఇదొక నెగెటివ్ సెన్స్‌లో ఒక సమస్య ఉంది, తీవ్రత ఉంది, దాన్ని గుర్తించాలి, ట్రీట్మెంట్ చెయ్యాలి. ఎలా అనిపించింది మీ దగ్గరికి వెరీ ఫస్ట్ సెంటర్ మీరు పెట్టుకున్న తర్వాత, రావడం మొదలైన తర్వాత, ఇంతమంది బాధితులున్నారా? మీరన్నారు ఐదుగురిలో ఒకరు అన్నారు కదా! అక్కడ చూసినప్పుడు ఆ నంబర్ చూసినప్పుడు ఏమనిపించేదసలు? సో, నేను రియలైజ్ అవ్వడం ఈ స్టాటిస్టిక్స్ గురించి ముందే రియలైజ్ అయ్యాను కాబట్టి, ఆ రీసెర్చ్ బేస్ మీద పెట్టాము. మేము ఎక్స్‌పెక్ట్ చేసాం ఇలా హ్మ్. వస్తారు అని. కానీ మాకొక డౌట్ ఏముండే అంటే అవేర్‌నెస్. ఇప్పుడు ట్రూ. గురక అనేది ఒక రోగము, గురక వల్ల హ్మ్. చాలా రోగాలొస్తాయని నేను ప్రతి దగ్గర గూడా మాట్లాడుకుంటూ వచ్చాను ఈ లాస్ట్ 2 ఇయర్స్ పీరియడ్‌లో. సో, మాట్లాడిన ప్రతిసారి అందరూ గురక రోగమైతే మా తాతకుంది, మా ముత్తాతకుంది, మా నాన్నకుంది, మా ఇంట్లో అందరికుంది. సో, మేమందరం రోగులమా? హ్మ్. అని జెప్పి కింద కామెంట్స్‌లో కామెంట్స్. రావడమో, నన్నడగడమో, బయట ఈవెన్ మా రిలేటివ్స్ దగ్గర నుంచి చాలామంది అడగడము, "నువ్వు ఇట్లా జెప్తున్నావు మరి అది ఎంతవరకు కరెక్ట్? ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళకి గురుకుంది అందరు రోగులెట్లా అవుతారు" అని. అవును. సో, అదెప్పుడైతే వాళ్ళు మీరు టెస్ట్ చేయించుకోండి. నిజంగా మీకు రోగం ఉంది, లేనిది నేను జెప్పేస్తానని జెప్పేదాన్ని. అట్లా వాళ్ళు టెస్ట్ చేయించుకున్నప్పుడు వాళ్ళకి సివియర్ అని రావడము, దాని తర్వాత వాళ్ళు ట్రీట్‌మెంట్‌కెళ్ళడము, ట్రీట్‌మెంట్‌కెళ్ళిన తర్వాత వాళ్ళకి బాగా అంటే క్వాలిటీ ఆఫ్ ద లైఫ్ ఎందుకంటే ఒక 10 ఏళ్ళు గురకతోటి, 10 ఏళ్ళు డిస్టర్బ్డ్ స్లీప్‌తోనున్న తర్వాత, ఒకసారి వాళ్ళకి యాక్చువల్‌గా నిద్రంటే ఇది. అసలు క్వాలిటీ స్లీప్ అంటే ఇది అనే విషయం గూడా మర్చిపోతారు చాలా సార్లు. హ్మ్. సో, అలాంటి క్వాలిటీ మళ్ళీ వాళ్ళకి లైఫ్‌లో తిరిగొచ్చే వరకు దే ఫీల్ వెరీ హ్యాపీ. అండ్ చాలా సార్లు పేషెంట్స్ ఎమోషనల్ అయిపోయి, వాళ్ళు అయ్యో! మేమసలు లైఫ్‌లో మళ్ళీ ఒకసారి ప్రాపర్ ఇంత మంచి మంచి నిద్రపోతాము, సౌండ్ స్లీప్ అని. సౌండ్ స్లీప్ ఉంటది అనేది ఎక్స్‌పెక్ట్ చేయలేదు అని అంటాం. సో, మేము పేషెంట్స్ ఒస్తారు, ట్రీట్మెంట్ అవుతది, ట్రీట్మెంట్ చేస్తాము అనే వరకు ఎక్స్‌పెక్ట్ హ్మ్. చేసాం గానీ, ఏ అంటే 2 విషయాలు నేను అస్సలే ఎక్స్‌పెక్ట్ చేయనివి. ఒకటి ఒక క్యాన్సర్ వచ్చిన పేషెంట్ చాలా బాధపడతాడు అని అనుకున్నా గానీ, నిద్రలేమితనంతో ఉండే పేషెంట్ చాలా బాధపడతాడని నేనెప్పుడు అనుకోలేదు. హ్మ్. అది మాత్రం నేను ఆ ఎమోషనల్ బ్రేకౌట్స్ లేకపోతే కు ముందు నేనెప్పుడు నిద్రపోతా అనుకోలేదు. దేవుడు నాకు అన్నిచ్చాడు. కానీ నిద్రనివ్వలేదు. హ్మ్. అసలు ఇట్లా నేను మళ్ళీ నిద్రపోతా, ఇంత హాయిగా ఉంటాను నేనసలు అనుకోలేదు అని చెప్పి ఏడ్చే సిట్యుయేషన్స్ ఇవన్నీ నేను ఊహించలేదు. రెండోది చాలామంది భార్యాభర్తలు గూడా వస్తారు. వచ్చినప్పుడు మా ఆయన నాకు అంటే జనరల్లీ మనం కన్సల్టేషన్ చేసిన తర్వాత గూడా కాసేపు ఏమన్నా పర్సనల్‌గా ఏదైనా చెప్పేదుందా అనేది చెప్తాం. ఎందుకంటే స్ట్రెస్సు ఇట్లాంటివి గూడా ఇంపార్టెంట్ అవును. రోల్ ప్లే చేస్తాయి. కొన్నిసార్లు వాళ్ళ పార్ట్నర్ వల్ల గూడా స్ట్రెస్ ఉండొచ్చు కాబట్టి ఇండివిడ్యువల్‌గా మాట్లాడతాం. మాట్లాడినప్పుడు వాళ్ళెళ్ళిపోగానే వీళ్ళు చెప్తారు. నాకు గురకొస్తుంది గాబట్టి మా ఆయన నాకు విడాకులిస్తా అన్నవి చాలా ఉన్నాయి. లేదంటే మా పిల్లలు నన్ను "నువ్వింత గురకబెడుతున్నావు అమ్మ నీ పక్కన మేము పడుకోలేకపోతున్నాము" అని లేసి ఎళ్ళిపోయిన సిట్యుయేషన్స్ ఉన్నాయి. అంటే ఎవరు నా పక్కన పడుకోలేని పరిస్థితిలో ఉంది. దీన్ని నేనెట్లా సరి జేసుకోవాలి అని ఏడ్చేసే మూమెంట్స్ కూడా చాలా ఉంటాయి. హ్మ్. సో, ఈ ఎమోషనల్ బ్రేకౌట్స్ కానియండి, లేకుంటే ఈ సోషల్ డిస్టర్బెన్సెస్‌ని నేను నిజంగా దాని గురించి ముందు అంత ఎక్కువ ఓన్లీ మెడికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఓకే. దీంతో బీపీ ఒస్తది, గురకతో షుగరొస్తది ఇంతవరకే ఆలోచించా తప్పించి, ఇలాంటి ఎమోషనల్ సిట్యుయేషన్స్‌ని నేనెప్పుడు ముందు ఊహించలేదు. ఈ 2 ఇయర్స్ జర్నీలో మాత్రం నేను రియలైజ్ అయింది ఈ ఎమోషనల్ సిట్యుయేషన్స్. హ్మ్. ఒకవేళ మీరు చెప్పినట్టుగా పార్ట్నర్స్‌లో హస్బెండ్‌కి గురకొస్తోంది. చెప్తే ఒక రకమైనటువంటి బాధ, సైకలాజికల్ ఫీలింగ్. చెప్పకపోతే నిద్ర పట్టదు. తను చెప్తే ఆయన కూడా నిద్రపోడు. ఇలాంటి ఒక సంఘర్షణలాగా ఉంటుంది కదా! అట్మాస్ఫియర్ అనేది. గురక ఒకరికొస్తే నిద్ర మాత్రం ఇద్దరికీ లేకుండా పోతుంది కదా! అలాంటి సిట్యుయేషన్స్‌ని ఎలా డీల్ చేస్తారు మీరు?
సో, మొదట్లో నాకు పేషెంట్స్ కొంతమంది ఆడవాళ్ళు ఎస్పెషల్లీ వచ్చి నిద్రలేమితనంతో బాధపడుతున్నారనేది వాళ్ళ కంప్లెయింట్ ఉండేది. సో, ఆడవాళ్ళు మామూలుగా నిద్రలేమితనంతో బాధపడే వాళ్ళకి జనరల్‌గా హార్మోనల్ ఇష్యూసో, లేకపోతే జెనెటిక్ ఇష్యూసో, ఏమైనా వైటమిన్స్, మినరల్స్ డెఫిషియన్సీసో ఇలాంటివి ఉంటాయని చెప్పి అదే ప్రాసెస్‌లో నేను ఇవాల్యుయేట్ చేసుకుంటూ ఎళ్ళేది. స్ట్రెస్ ఏమన్నా ఉందా? ఏది కూడా పాజిటివ్ వచ్చేది కాదు. అన్ని రీజన్స్ కూడా నెగెటివ్ వచ్చేది. ఫైనల్‌గా స్లీప్ మెడికేషన్ ఇద్దాము అనుకున్న లాస్ట్ మినిట్‌లో బయట ఎక్స్‌టర్నల్ డిస్టర్బెన్సెస్ అంటే హ్మ్. ఏదైనా లారీ సౌండో, లేకపోతే ట్రాక్టర్ సౌండో అట్లా ఏమన్నా వస్తదా బయట నుంచి? అవేమన్నా డిస్టర్బ్ చేస్తున్నాయా? లాస్ట్‌కి నేను అడిగిన 2, 3 టైమ్స్ కూడా ఆ డిస్టర్బెన్సెస్ ఉండేయి గానీ, మా హస్బెండ్ మాత్రం చాలా లౌడ్‌గా స్నోర్ చేస్తారండి. దానివల్ల మాత్రం నాకు చాలా డిస్టర్బెన్స్ అవుతది. 10 ఏళ్ళు భరించినా, కానీ ఇప్పుడు ఇంక అవ్వట్లేదు నాకు అని చెప్తారు. దెన్ నాకు అర్థమైంది ఏంటంటే ప్రాబ్లమ్ ఈ అమ్మాయికి కాదు. హ్మ్. ప్రాబ్లమ్ వాళ్ళ హస్బెండ్‌కుంది అని. సో, నేను చాలా సార్లు హస్బెండ్స్‌ని రమ్మని కౌన్సెలింగ్ జేసి, సో, మీకు ఉరక తగ్గితే తనకి నిద్ర ప్రాబ్లమ్ అనేది సెట్ అవుతది. అండ్ వాళ్ళ భయం ఏముంటది అంటే, మరి ఎళ్లి వేరే రూమ్‌లో పడుకోవడం. హ్మ్. ఎందుకంటే ఒక టర్మ్ గూడా ఉంటది దానికి. స్లీప్ డివోర్స్ అని ఒక టర్మ్ గూడా ఉంది. సో, అంటే డైలీ వాళ్ళ వివాహ జీవితంలో అన్నీ బానే అంతా ఉన్నా గానీ, బావుంటుంది. హ్మ్. నైట్ మాత్రం వాళ్ళు ఈ గురక వల్ల వేరే రూమ్‌లో వెళ్లి పడుకోవడము. సో, ఇలాంటివి దాన్ని స్లీప్ డివోర్స్ అంటాం. సో, స్లీప్ డివోర్స్ వల్ల ఏమవుతది, ల్యాక్ ఆఫ్ హ్యూమన్ టచ్ అనేది ఉంటది. సో, దానివల్ల కొంచెం ఇష్యూస్ రైజ్ అవ్వడము. కొన్నిసార్లు ఎక్స్‌ట్రా మ్యారిటల్ అఫైర్సు లేదంటే కొన్నిసార్లు వాళ్ళ ఓన్ రిలేషన్‌షిప్‌లో గూడా ఇబ్బందులు కలగడము, ఇలాంటివి కూడా జరుగుతుంటాయి. అది వాళ్ళెప్పుడైతే గమనిస్తారో మళ్ళీ వచ్చి బ్యాక్ వాళ్ళ రూమ్‌లోనే పడుకోవడం ఇలాంటివి చేస్తారు. కానీ హ్మ్. నిద్రలేమి సమస్యతో బాధపడతారు. అది వాళ్ళ హస్బెండ్‌కి ఎలా చెప్పాలో గూడా అర్థం కాదు. అసలు వాళ్ళకది ప్రాబ్లమ్ అని గూడా అర్థం కాదు. సో, నేనప్పుడు కౌన్సెలింగ్ జేస్తుంటాను. ప్రాబ్లమ్ మీకు లేదు. మీ హస్బెండ్‌కుంది. మీరు రమ్మనండి అని చెప్పి తనొచ్చినప్పుడు, చూడండి మీ గురక వల్ల తనకిలా ప్రాబ్లమ్ అవుతుంది. కానీ అది తను చెప్పలేకపోతుంది. లేదు అనంటే తను గురక అనేది ఒక సమస్యలాగా అసలు కన్సిడర్ కూడా చేయట్లేదు. సో, మీరు దీనికి ట్రీట్మెంట్ తీసుకోవాలి అన్నప్పుడు, ఈ మధ్య కాలంలో చాలామంది హస్బెండ్స్ కూడా కోఆపరేటివ్‌గా ఉంటున్నారు కాబట్టి డెఫినైట్‌లీ దే ఆర్ గోయింగ్ ఎహెడ్. హ్మ్. లేదు కొంతమంది మాత్రం కొంచెం ఎగోయిస్టిక్ ఉన్నప్పుడు స్టిల్ ఆ ప్రాబ్లమ్ అయితే ఉంది. హ్మ్. మీరు చెప్పినట్టుగా ఎమోషనలే కాదు, సైకలాజికల్‌గా కూడా చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా! యాహ్! యూజువల్‌గా సైకాలజీ అనగానే మనకు కాగ్నిటివ్ బిహేవియర్ థెరపీ ఇలాంటివన్నీ ఉంటాయి. యాక్సెప్ట్ చేయాలి ఫస్ట్ వాళ్ళు. యెస్, నాకు గురకొస్తుంది. గురక వల్ల డిస్టర్బెన్స్ అవుతోంది. లేదు, చెప్తే మళ్ళీ ఫీల్ అవుతారేమో అని వీళ్ళ వైపు నుంచి కూడా అలాంటి టైంలో ఏం చేస్తారు? వాళ్ళకి ఎలా కౌన్సిల్ చేస్తారు మీరసలు? సో, ఒకటి మా దగ్గర ఫస్ట్ రాగానే ఒక సిస్టమ్ పెట్టాం. ఆహ్, ఒక ఫార్మ్ ఇచ్చేసి అన్నీ ఫిల్ చేయమని ఒక బుక్ లాగా ఆర్ గూగుల్ ఫార్మ్ లాగా ఇస్తాం. దాంట్లో స్లీప్ రిలేటెడ్ అన్ని సింప్టమ్స్ గూడా దాని మీద పెడతాం. హ్మ్. దాంట్లో ఫస్ట్ ఉండే సింప్టమ్ స్నోరింగ్. ఆ స్నోరింగ్‌తో పాటు వాళ్ళు వేరే సింప్టమ్స్ ఫిల్ చేసుకుంటూ వెళ్ళేటప్పుడు, ఒక పేషెంట్ ఫిల్ చేసేటప్పుడు పక్కన అటెండర్ గూడా వాళ్ళకి వాళ్ళు లోపట నాకివున్నాయా లేదా అని చూసుకుంటారు. దట్ ఈస్ కామన్ హ్యూమన్ టెండెన్సీ. హ్మ్. ఓకే. సో, ఇప్పుడు అంతెందుకు ఇప్పుడు నేను చెప్తుంటే మీకు మీరు గూడా ఆలోచించుకుంటుండొచ్చు. ట్రూ. ట్రూ. మేబీ నాకిదుందా లేదా అని. సో, ట్రూ. దట్ ఈస్ హ్యూమన్ టెండెన్సీ. సో, అక్కడేమవుతదంటే పేషెంట్స్ నిద్ర లేమితనంతో నేను ఈ సెంటర్‌కొచ్చాను అనుకున్నా గానీ, ఆ ఫార్మ్ ఫిల్ చేసేటప్పుడు గురక ఫిల్ చేస్తారు. డే హ్మ్. టైమ్ పడుకున్నా అని ఫిల్ చేస్తారు. లేకుంటే ఊరుకూరికే నిద్రొస్తుంది డే టైమ్ అని ఫిల్ చేస్తారు. మధ్య మధ్యలో డిస్టర్బెన్స్ అవుతుంది అని ఫిల్ చేస్తారు. గురక వల్ల నా గురక నాకే వినిపించి లేస్తున్నా అనేది ఫిల్ చేస్తారు. సో, వాళ్ళకక్కడే కొంతవరకు అండర్‌స్టాండింగ్ ఒస్తది. హ్మ్. వీళ్ళు ఈ ఫార్మ్‌లో ఇవన్నీ సింప్టమ్స్ ఆల్రెడీ ఉన్నాయి అంటే ఇదంతా నా ఒక్కనికే ఉన్న ప్రాబ్లమ్ కాదిది. చాలా మందికి ఆల్రెడీ ఉంది. అందుకనే పెట్టారిందులో. ఇది వాళ్ళు ఫస్ట్ సైకలాజికల్‌గా ఒక 10, 20% ఫిక్స్ అవుతారు. హ్మ్. లోపటికొచ్చాక నేను మళ్ళీ మీ ప్రాబ్లమ్ ఏంటి అని కనుక్కొని, మళ్ళీ హిస్టరీ తీసుకొని, అగైన్ నేను కౌన్సిల్ చేసి, ఇలా ప్రాబ్లమ్ ఉంటే ఇది అవ్వచ్చు అని చెప్పి మొత్తం చెప్పిన తర్వాత నియర్లీ 60-70% దే విల్ గెట్ కన్విన్స్డ్. యాహ్! సో, ఆ 30, 40% ఏదైతే ఉంటదో కొంతమంది ఇమ్మీడియేట్ యాక్షన్ తీసుకుంటారు. కొంతమంది సర్లే చూద్దాంలే అని ఇంటికెళ్ళి మా నాన్న అడుగుతా, అమ్మని అడుగుతా, ఫ్రెండ్‌ని అడుగుతా, గూగుల్‌లో రీసెర్చ్ చేస్తా ఇలా హ్మ్. మళ్ళీ మొత్తం గూడా వాళ్ళు దే విల్ గో బ్యాక్. సో, 6 నెలల తర్వాత బ్యాకొచ్చే వాళ్ళుంటారు. యాహ్! సంవత్సరం తర్వాత గూడా బ్యాకొచ్చే వాళ్ళుంటారు. అవును మేడం మీరప్పుడు జెప్పారు నేను అంత నమ్మలేదు. కానీ ఈ 6 నెలల్లో నేనెవరు గనిపించినా కొంచెం ఎక్కువ దీని గురించి డిస్కషన్ జేసినప్పుడు అవును నేను మెషిన్ వాడుతున్నా. అవును నేనిది అని చెప్తున్నారు. సో, ఇలా సెట్ అయింది అని చెప్పేవాళ్ళున్నారు. లేదు నాకు షుగరొచ్చింది వాడకపోవడం వల్ల అని చెప్పేవాళ్ళు గూడా ఉన్నారు. సో, అలా కొంచెం వాళ్ళ కాన్సంట్రేషన్ దాని దిక్కయితే మేము ఫస్ట్ అటెంప్ట్‌లో తిప్పగలుగుతాం. కానీ ఇట్స్ ఎ స్లో ప్రాసెస్. హ్మ్. వాళ్ళెప్పుడైతే రియలైజ్ అయితారో వాళ్ళు మళ్ళీ బ్యాక్ కంపల్సరీ వస్తారు.
ఇంతకుముందు మీరన్నారు స్లీప్ ల్యాబ్ అన్నారు, సిపాప్ అన్నారు. ఈ క్లినిక్స్ ఇవన్నీ ఎలా వర్క్ చేస్తాయి? ఇప్పుడు మనకి గురక సమస్య ఉంది, నిద్రలేమి సమస్య ఉంది అంటే ఎలా చేస్తారు? సో జనరలీ ఎనీ ఇష్యూ. సో మనకి స్లీప్ డిసార్డర్స్‌లో 3 కైండ్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఒకటి బిహేవియరల్ స్లీప్ ఇష్యూస్. హ్మ్. దీంట్లో సపోజ్ ఎవరైనా 10 కాఫీలు తాగుతున్నారు రోజులో. డెఫినిట్‌గా వాళ్ళకి నిద్ర అనే సమస్య ఉంటది. ఎవరైనా రాత్రంతా నెట్‌ఫ్లిక్స్ చూస్తున్నారు. సో నాకు నిద్ర పట్టట్లేదు అంటే నిద్ర పట్టదు. అంతగనం స్క్రీన్ చూస్తే నిద్ర పట్టదు. డైలీ ఆల్కహాల్ తీసుకుంటున్నారు కంటిన్యూయస్‌గా నిద్ర పట్టదు. సో హ్మ్. ఇలా ఇవన్నీ మనకు మనం పాడు చేసుకున్నవి. వీటిని బిహేవియరల్ స్లీప్ ఇష్యూస్ అని అంటాం. రెండోది సైకలాజికల్. హ్మ్. అంటే స్ట్రెస్, డిప్రెషన్, యాంగ్జైటీ. సో ఎనీ అండర్‌లయింగ్ ఇష్యూస్ ఇలాంటివి ఏమైనా ఉన్నా గానీ స్లీప్ ఇష్యూస్ వస్తాయి. సో వీటిని సైకలాజికల్ స్లీప్ ఇష్యూస్ కింద సెగ్రిగేట్ చేస్తాం. మూడోది ఫిజికల్ స్లీప్ హెల్త్ ఇష్యూస్. అంటే ఇలా గురక, లేదంటే క్వాలిటీ ఆఫ్ ద స్లీప్ బాగుండకపోవడం. ఎంత ప్రయత్నించినా స్ట్రెస్ ఫ్రీ ఉన్నా, ఎక్సర్‌సైజెస్ చేసినా, అన్నీ బాగా ఫాలో అయినా కానీ, ఇంకా స్టిల్ ఆ క్వాలిటీయో, డ్యూరేషనో బాగుండకపోవడం. లేదంటే ఆర్ఎల్ఎస్ అంటాం. అందులో కాళ్ళు రిపీటెడ్‌గా మూవ్‌మెంట్ అవుతా ఉంటాయి. హ్మ్. ఈ మూవ్‌మెంట్ అవ్వడం వల్ల గూడా నిద్ర డిస్టర్బ్ అవుతుంటది. సో, ఇలాంటిది ఏదైనా ఉండడం. కొన్నిసార్లు అంటే నిద్రలో న్యూరలాజికల్ డిసార్డర్ ఉండు. అంటే ఎగ్జాక్ట్‌లీ నాట్. ఇప్పుడు అది ఐరన్ డెఫిషియన్సీ వల్ల రావచ్చు, థైరాయిడ్ ఇష్యూ వల్ల హ్మ్. రావచ్చు. సో, డిఫరెంట్ ఇష్యూస్ వల్ల రావచ్చు. సో, ఏ రీజన్‌కి వచ్చినా లెగ్ అనేది రిపీటెడ్ మూవ్‌మెంట్ వల్ల లేస్తా ఉంటారు. ఆ ప్రాబ్లమ్ ఉండడం. కొన్నిసార్లు క్రానిక్‌గా మెడిసిన్స్ మీద ఉండడం వల్ల గూడా ప్రాబ్లమ్ రావచ్చు. సో, కొన్నిసార్లు మెనోపాజల్ స్టేజ్‌లో. సో, హ్మ్. ఎనీ కైండ్ ఆఫ్ దీస్ థింగ్స్ ఆర్ ఆల్ ఫిజికల్ స్లీప్ హెల్త్ ఇష్యూస్. ఇవి మనకి స్లీప్ స్టడీలో ఐడెంటిఫై అవుతాయి. వన్స్ స్లీప్ స్టడీలో ఐడెంటిఫై అయిన తర్వాత, దెన్ రిపోర్ట్ డిస్కషన్ తర్వాత, కొంతమంది పేషెంట్స్‌కి సీపాప్ అనే డివైస్ అవసరం పడొచ్చు. సో, సీపాప్ అనే డివైస్ అవసరం పడ్డప్పుడు నేను ఇంతకుముందు చెప్పినట్టు అమెజాన్‌లో 50,000కే నాకు ఈ మెషిన్ దొరుకుతుంది. మీ హ్మ్. దగ్గర మీరు రూ. 1,00,000 అని చెప్తున్నారు. ఎందుకింత డిఫరెన్స్ ఉంది? నేను అమెజాన్‌లో కొనుక్కోనా? మళ్ళీ ఇంటికెళ్ళిన తర్వాత మళ్ళీ డౌట్. మరి నాకెవరు నేర్పిస్తారు ఈ మెషిన్ ఎట్లా వాడాలి? దీంతో ఇది కరెక్ట్ మెషినే డెలివర్ అవుద్దా? తప్పు డెలివర్ అవుద్దా? లేదు అనంటే ఒకవేళ కరెక్ట్ మెషిన్ డెలివర్ అయినా గానీ దీంట్లో ఏదైనా స్పేర్ పార్ట్ లేకుంటే మళ్ళీ నేనెక్కడికెళ్ళాలి? హ్మ్. లేకపోతే ఇదొక నెల వాడిన తర్వాత నాకు ఇది పనిచేస్తుందా లేదా నాకెవరు చెప్పాలి? సో, ఇలాంటి డౌట్స్ తోటి మళ్ళీ బ్యాకొస్తారు. వన్ థింగ్. రెండోది ఎక్స్‌పీరియన్స్. ఇప్పుడు మెషిన్ అనగానే అది అంత ఈజీగా మెడిసిన్ యేసుకున్నట్టు కాదు ఎక్కడి నుంచైనా కొనుక్కోవడానికి. సో, మెషిన్ అనేది వాడేటప్పుడు మాస్క్ ఉంటది. ఆ మాస్క్ నుంచి మెషిన్ రూమ్ ఎయిర్‌ని ఫిల్టర్ చేసి ఓ ప్రెషర్‌తోనిస్తుంటది. ఇది రాత్రి పెట్టుకొని పడుకోవాలి. పొద్దున్న తీసేయాలి. హ్మ్. సో, ఇది మరి ఏ మాస్క్ సూటబుల్ వాళ్ళ ఫేస్‌ని బట్టి, వాళ్ళ స్లీప్ స్టడీ ప్యాటర్న్‌ని బట్టి. సో, ఇదంతా వాళ్ళు ఎక్స్‌పీరియన్స్ అవ్వాలి సెంటర్‌లో. హ్మ్. వాళ్ళకి మెషిన్ గురించి అవగాహన ఉంటేనే వాళ్ళకేదైనా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వచ్చినా వాళ్ళకి వాళ్ళు నైట్ సెట్ జేసుకోగలుగుతారు. అండ్ వాళ్ళకి హెల్ప్ చేసేటోళ్ళు 1 వీక్, 1 మంత్ వాళ్ళు ట్రైన్ యాహ్! అయ్యే వరకు హెల్ప్ చేసేవాళ్ళు కావాలి. హ్మ్. ఇదంతా బయట సిస్టమ్‌లో పాసిబుల్ అవ్వదు. ఒక వెండర్ మెషిన్ ఇచ్చినా, ఒక అమెజాన్‌లో మెషిన్ కొనుక్కున్నా, లేకపోతే ఏదన్నా ఎక్కడన్నా బయట షాప్‌లో కొనుక్కున్నా, జనరల్లీ ఇదంతా గూడా పాసిబుల్ అయ్యే విషయం కాదు. హ్మ్. సో, దీనికి మేము ఎక్స్‌పీరియన్స్ సెంటర్ లాగా పాప్ క్లినిక్ అని స్టార్ట్ చేసాం. పాప్ క్లినిక్‌లో ఏమవుతది అనంటే, స్లీప్ స్టడీ అయిపోయింది. పేషెంట్‌కి మెషిన్ అవసరం. నేను సెట్టింగ్స్‌తో సహా అన్నీ రాసిస్తాను. సో, మాకొక గుడ్ టీమ్ ఉంది. టీమ్ ఆఫ్ టెక్నీషియన్స్ అండ్ ఎడ్యుకేటర్స్. వీళ్ళు ఒక 1 అవర్ టు 1 ½ అవర్ పేషెంట్‌ని కూర్చోబెట్టుకొని, ఇవన్నీ మేడం రాసిన సపోజ్ ఇదనేది ఒక మెడికల్ టర్మ్‌లో సీపాపా, బైపాపా అనేది రాస్తాం అంతే. ఈ కంపెనీ, ఆ కంపెనీ అనేది మేమెప్పుడు కూడా రాయం. సో, ఆ టెక్నీషియన్స్ అనేవాళ్ళు ఈ డిఫరెంట్ కంపెనీస్ ఉన్నాయి. డిఫరెంట్ ప్రైజింగ్ ఉంది. ఈ డిఫరెంట్ మాస్క్స్ ఉన్నాయి. మీరు పెట్టుకోండి. సో, ఒక్కొక్కటి పెట్టుకొని వాళ్ళు చూసి వాళ్ళ కంఫర్ట్ ఏది అని డిసైడ్ అయ్యాక వాళ్ళకి ఎడ్యుకేషన్ ఇస్తారు. జస్ట్ లైక్ కళ్ళద్దాలు. మనకు ఏదైతే కంఫర్టబుల్‌గా కరెక్ట్. కనిపిస్తుంది అనేది కరెక్ట్. చూసుకుంటాం మనం. కరెక్ట్. సో, అట్లా అన్నీ వాళ్ళు ఎక్స్‌పీరియన్స్ అయిన తర్వాత, అప్పుడు వాళ్ళు తీసుకెళ్ళి వాళ్ళ వారంటీస్ దగ్గర నుంచి, మెషిన్ వారంటీ దగ్గర నుంచి ఏదన్నా ప్రాబ్లమ్ వచ్చినా, ఏదొచ్చినా పేషెంట్ కంఫర్టబుల్ ఉన్నా, లేకపోయినా ఎవ్రీథింగ్ ఎండ్ టు ఎండ్ అనేది కేర్ అనేది ఉంటది. హ్మ్. సో, ఫాలో అప్ ఎందుకంటే పేషెంట్స్ చాలామంది నాకు పని చేయట్లేదేమో అని అనుకోని వదిలేసే వాళ్ళు గూడా ఉంటారు. సో, 1 వీక్ తర్వాత మెషిన్ నుంచి కాంప్లెయిన్స్ రిపోర్ట్ తీయడము. సో, ఈ ప్రాసెస్ అంతా గూడా మేము పాప్ క్లినిక్‌లో చేస్తాం. ప్లస్ మా దగ్గర ఉన్న ఎక్స్‌ట్రా ఫీచర్ ఏంటి అంటే డాష్‌బోర్డ్ ఉంటది. హ్మ్. సో, ఏ పేషెంట్స్ అయితే మా దగ్గర సీపాప్ తీసుకొనెళ్తారో వాళ్ళ డేటా అనేది మాకు ఎవ్రీ డే కనిపిస్తది. పేషెంట్ యూజ్ చేయలేదు అనంటే క్లినిక్ నుంచి కాల్ చేసి మీరెందుకు యూజ్ చేయలేదు? సో, పేషెంట్‌కి గూడా ఓకే. నేనేదో యూజ్ చేశాను పని చేయట్లేదని చెప్పడానికి లేదు.
ఇది కంపల్సరీ డాక్టర్‌కి కనిపిస్తది నేను కనెక్ట్ యూజ్ అయ్యి చేసిందే ఉంటుంది. లేదు. అది. హ్మ్. సో, సమ్ టైమ్స్ పేషెంట్స్ ఎక్కడి నుంచో వస్తారు మాకు. ఛత్తీస్‌గఢ్ గాని, లేకపోతే అమలాపురం అట్లా చాలా దూరం ప్లేసెస్ నుంచి కూడా వస్తుంటారు. వాళ్ళు ప్రతిసారి మెషిన్ పట్టుకొని మా దగ్గరకి అన్ని సార్లు రాలేరు కాబట్టి, మేము ఇక్కడి నుంచే మెషిన్ సెట్టింగ్స్ చేంజ్ చేయొచ్చు. ఆన్‌లైన్ కాల్ తీసుకోవచ్చు, రిపోర్ట్స్ చూడొచ్చు, ఎవ్రీథింగ్ చేయొచ్చు. సో, దట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ దట్ డాష్‌బోర్డ్. హ్మ్. సో, ఇదంతా ఈ సిస్టమ్ క్రియేట్ చేసిన దాన్ని మేము ప్యాప్ క్లినిక్ అని పిలుస్తాం. హ్మ్. సో, దీనికొక టెక్నాలజిస్ట్, టెక్నీషియను, దాని ఓన్ స్టాఫ్ అనేది దానికుంటారు. సో, యాహ్! ఇదంతా అబౌట్ ప్యాప్ క్లినిక్. ఇది కాకుండా కూడా ఇప్పుడు పేషెంట్‌కి కొన్నిసార్లు జస్ట్ భయం ఉండొచ్చు అంతే. మెషిన్ వాడాలంటే భయం అంతే ఇంకేం లేదు. దేనికి భయం అంటే మాస్క్ పెట్టుకోవాలంటే భయం. సో, హ్మ్. దాన్ని మేబీ క్లాస్ట్రోఫోబియా అంటే క్లోజ్డ్ స్పేసెస్. ఒక రూమ్‌లో వాళ్ళు లిఫ్ట్‌లో ఉన్నా భయపడొచ్చు. సో, అలాంటి పేషెంట్స్ కూడా యూజ్ చేయలేకపోవచ్చు. బట్ దిస్ ఈజ్ సైకలాజికల్. అది మెషిన్‌కి సంబంధించిన ప్రాబ్లమ్ కాదు. హ్మ్. సో, అలాంటివి ఏమన్నా ఉంటే అడ్రెస్ చేయడానికి వి హావ్ సైకాలజిస్ట్. ఓవర్ వెయిట్ ఉన్నారు వి హావ్ డైటీషియన్. సో, ఎక్సర్సైజ్ అండ్ వెయిట్ రిడక్షన్ ప్రోగ్రామ్స్ కోసం వి హావ్ ఫిజియోథెరపిస్ట్. సో, సైకియాట్రిస్ట్, ఈఎన్‌టీస్ లైక్ దట్. హ్మ్. సో, ఎవ్రీథింగ్ ఈజ్ అవైలబుల్ ఫర్ ది పేషెంట్. హ్మ్. సో, ఆల్రెడీ బీపీ ఉంది, లేకుంటే షుగర్ ఉంది, ఒబేసిటీ ఉంది, థైరాయిడ్ ఉంది. ఇవన్నీ కూడా నిద్రలేమికి కారణమవుతున్నాయి అనేది తెలుసా మీ దగ్గరకొచ్చే వాళ్ళకి? చాలా మందికి తెలీదు. హ్మ్. అసలు ఇవన్నీ వస్తాయని చెప్తే గూడా అవునా అని అనేవాళ్ళు కూడా చాలా మందుంటారు. దీనికి లింక్ ఉంటుంది అనేది కూడా అర్థం కాదసలు. అర్థం కాదు. చాలా బేసిక్ విషయాలు కూడా ఇప్పుడు మనకి ఒక 10,000 స్టెప్స్ నడిస్తే హార్ట్ బావుంటది అనే అవేర్‌నెస్ అంటే మనం వాకింగ్ చేస్తే ఇక్కడ పాయింట్ 10,000 అయినా గాకున్నా వాకింగ్ చేస్తే కార్డియాక్ హెల్త్ బావుంటది అనే అవేర్‌నెస్ తీసుకురావడానికి ఎంతో కాలం పట్టింది. హ్మ్. సో, ఇప్పుడు స్లీప్ హెల్త్ మీద అవేర్‌నెస్ రావాలి అన్నా ఇలా ఇంకెంతో టైం పడుతుంది. ఇప్పుడైతే అవేర్‌నెస్ అనేది వెరీ మినిమల్. హ్మ్. ఎవరైనా పిల్లలు యూఎస్‌లో ఉండి ఎందుకంటే యూఎస్‌లో స్లీప్ సెంటర్స్ అనే కాన్సెప్ట్ కామన్. సో, అక్కడ కొంచెము అవేర్‌నెస్ ఎక్కువ. సో, యాహ్! పిల్లలు ఎవరైనా యూఎస్‌లో ఉండి వాళ్ళు ఇక్కడికి వచ్చినప్పుడు పేరెంట్స్‌ని తీసుకురావడమో అలాంటివి జరిగినప్పుడే వాళ్ళు అవేర్‌నెస్‌తోనొస్తారు. బట్ అదర్‌వైజ్ చాలా మందికి అవేర్‌నెస్ ఉండదు. హ్మ్. సో, చాలా మందికి ఉండే ఒక అబ్జర్వేషన్. నేను రాత్రి బానే పడుకున్నానండి. కాకపోతే నిద్ర సరిపోవట్లేదు. లేచిన తర్వాత పని చేసుకుంటున్నప్పుడు కళ్ళిలా మూతలు పడుతున్నాయి. పడుకుంటే బావుండు అని. ఇలాంటి ఫీలింగ్స్ ఉన్నాయి అనేటప్పుడు వాళ్ళకి కూడా స్లీప్ థెరపీ అనేది అవసరం అవుతుందా? యాహ్! డెఫినైట్‌లీ. సో, స్లీప్‌కి సంబంధించి, నిద్రకు సంబంధించి ఎవరికైతే బిహేవియరల్ ఇష్యూస్ ఉన్నా, అంటే చాలామంది యంగ్‌స్టర్స్‌ని తీసుకొనొస్తారు పేరెంట్స్. ఎంత చెప్పినా ఈ అబ్బాయి టీవీ చూస్తున్నాడు నైట్ అంతా. హ్మ్. సో, మార్నింగ్ వాళ్ళకి అండర్‌స్టాండింగ్ అబౌట్ స్లీప్ లేదు. బిహేవియరల్ ఇష్యూస్ ఉన్నా, లేదు అనంటే కొంతమంది నైట్ డ్యూటీస్ చేస్తారు. 1 మంత్ నైట్ డ్యూటీ, 1 మంత్ డే డ్యూటీ. అది తప్పదు వాళ్ళకి. అది హ్మ్. చేస్తేనే వాళ్ళ ఎర్నింగ్ అనేది ఉంటది. కానీ వాళ్ళకి నిద్ర అనేది క్వాలిటీ ఉండదు. సో, దాన్ని ఎలా అడ్జస్ట్ చేసుకోవాలి? సో, దీన్ని మేము సర్కేడియన్ రిథమ్ డిసార్డర్స్ అంటాం. హ్మ్. సో, అలాంటి ప్రాబ్లమ్స్ అయినా, లేదు అంటే నిద్ర లేమితనం. ఏ కారణం చేతైనా కావచ్చు, అసలు ఏ కారణం లేకుండా కావచ్చు, అది వాళ్ళకి తెలియకపోవచ్చు. నిద్ర లేమితనం, లేదు అంటే గురక, లేదంటే డే టైమ్ అనేది ఫ్రెష్‌గా ఉండకపోవడం, హ్మ్. కాన్సంట్రేషన్ ఇష్యూస్ ఉండడం, ఫోకస్ ఇష్యూస్ ఉండడం, మెమరీ లాస్ ఉండడం, చిన్న చిన్న విషయాలు మర్చిపోవడము, ఊరికే బాడీ పెయిన్స్, హెడేక్ ఇవి ఉండడం, షుగర్, హ్మ్. బీపీ వేవ్ కంట్రోల్‌లో ఉండకపోవడం. ఇలాంటి వాళ్ళందరూ గూడా స్లీప్ ఇష్యూస్‌తో సఫర్ అవుతున్నట్టు మీనింగ్. సో, ఒక ఇష్యూతో సఫర్ అయ్యే వాళ్ళెవరైనా సరే దే కెన్ కమ్ ఫర్ ఎ స్లీప్ కన్సల్టేషన్. హ్మ్. యూజువల్‌గా ఇలాంటిదేదన్నా ఉంది అనుకున్నప్పుడు బాడీ చాలా స్ట్రెయిన్ అవుతోంది. నిద్ర లేకపోవడం వల్ల అలసట ఇవన్నీ వస్తున్నాయంటే ప్రాపర్‌గా నిద్రపోవడానికి పడుకునే ముందు వేడి నీళ్ళ స్నానం చేయండి అని కొంతమంది చెప్తారు. చాలా ఎక్కువగా ఎక్సర్‌సైజెస్ చేయండి. జిమ్‌లో వర్కౌట్స్ చేయండి. ఆటోమేటిక్‌గా బాడీ అలసిపోతుంది కాబట్టి నిద్రొస్తుందని చెప్పేవాళ్ళు. పాలు తాగండి అని చెప్పేవాళ్ళు. ఇవన్నీ కూడా రెమెడీస్ అంటారా? ట్రీట్‌మెంట్ యాక్చువల్‌గా అలాంటి వాళ్ళకి అవసరం ఉందంటారా? సో, ఈ స్లీప్ హైజీన్ అని ఒకటంటాం. ఏ మనిషి అయినా గానీ ప్రాపర్‌గా నిద్రపోవాలి అనంటే కొన్ని రూల్స్ ఫాలో అవ్వాలి కంపల్సరీ. ఇది హ్మ్. ఇదివరకు యాస్ ఎ రొటీన్ లైఫ్‌లో ఫాలో అయ్యేటోళ్ళు. ఇప్పుడు మనం కొంచెం డిస్టర్బ్ చేసుకున్నాం. బట్ డెఫినైట్‌లీ ఫాలో అవ్వాలి. ఫస్ట్ థింగ్ ఈజ్ లేసిన తర్వాత అసలు పడుకోవడం, లేవడం అనేదే కరెక్ట్‌గా సింగిల్ టైమ్‌కుండాలి. హ్మ్. సే 11:00కి పడుకునే అలవాటుంది. 7:00కి లేసే అలవాటుంది. ఫైన్. 11:00కి పడుకోవాలి, 7:00కి లేవాలి. సండే కదా అని చెప్పి నేను 3:00కి పడుకుంటా, 12:00కి లేస్తా అంటే దట్ ఈస్ నాట్ ఎ కరెక్ట్ ఐడియా ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ లేసిన తర్వాత 10 ఏఎం కంటే ముందు. హ్మ్. సో, అప్పుడు హాఫ్ అన్ అవర్ టు 40 మినిట్స్ సన్‌లైట్‌కి ఎక్స్‌పోజ్ అవ్వాలి. ఎందుకంటే ఎండతోటి మెలటోనిన్ అనే హార్మోన్ ప్రొడక్షన్ స్టార్ట్ అవుతది. అది ఆ టైంకి స్టార్ట్ అయితేనే 10 లోపు అని ఎందుకు స్పెసిఫిక్‌గా అన్నాను అంటే, ఆ టైంకి స్టార్ట్ అవ్వడం మొదలుపెడితే నైట్ 8, 9, 10 వరకు మళ్ళీ పీక్ అవ్వడం మొదలుపెడతది.
సో అలా కాదు నేను 1:00, 2:00కి వెళ్తా అంటే మీకు రాత్రి కూడా 12:00, 1:00 వరకు నిద్ర రాదు. ఓహ్! ఆ కాలిక్యులేషన్స్ ఉంటాయా ఉంటాయి. యెస్. హ్మ్. సో ఇంటర్నల్ బయాలజికల్ క్లాక్, ఎక్స్‌టర్నల్ క్లాక్ మ్యాచ్ అవ్వాలి అనంటే డెఫినిట్‌గా మనం సన్‌లైట్‌తో మ్యాచ్ చేసుకోవాలి. సో 10:00 కంటే ముందు సన్‌లైట్ హాఫ్ అన్ అవర్, 40 మినిట్స్ ఎక్స్‌పోజ్ అవ్వాలి. నెక్స్ట్ థింగ్ టీ, కాఫీ ఇవి రిస్ట్రిక్టెడ్‌గా ఉండాలి. సో చాలా మందికి అదొక ఫ్యాషన్ లాగా బ్లాక్ కాఫీ కప్పులు పట్టుకొని ఊరికే సిప్ చేసుకుంటూ నా లివర్‌కి మంచిది, నా గట్‌కి మంచిది అని ఊరికే సిప్ చేసుకుంటూ ఉంటారు. దట్స్ నాట్ కరెక్ట్. మీకు బ్లాక్ కాఫీ లివర్‌కి మంచిది, మెటబాలిజం మంచిది కరెక్ట్. అది మీరు మార్నింగ్ లేసాక తాగండి. హ్మ్. మార్నింగ్ లేసాక బుల్లెట్ కాఫీ తాగండి, బ్లాక్ కాఫీ తాగండి. మీకు ఏది కావాలంటే అది తాగండి. బట్ నాట్ ఆఫ్టర్ 5 పీఎం. సో బ్లాక్ కాఫీ 5 పీఎం తర్వాత తాగితే నిద్ర డిస్టర్బ్ అయ్యే ఛాన్సెస్ చాలా ఉంటాయి. సో ఓన్లీ హూ ఈస్ ఎ డీప్ స్లీపర్ నాకు ఏ డిస్టర్బెన్స్ అవ్వట్లేదు అంటే మాక్సిమం టైమ్ ఇస్ 4 పీఎం బ్లాక్ కాఫీ తాగడానికి. సో ఈవినింగ్స్ తాగాలి అంటే గ్రీన్ టీ, హైబిస్కస్ టీ, కెమమైల్ టీ లాంటివి తాగాలి. హ్మ్. అండ్ అలా కాకుండా 7, 8, 9 వరకు కాఫీలు తాగితే ఆబ్వియస్లీ నిద్ర రాదు. అండ్ మనం పడుకునే ఎన్వైర్న్మెంట్ చాలా ఇంపార్టెంట్. మన బెడ్ నీట్‌గా ఉండడం, ఎలక్ట్రానిక్స్ అన్నీ దూరంగా ఉండడం. హ్మ్. సో లైట్ అయినా, యాంబియన్స్ ప్రాపర్‌గా ఉండడం. సో ఏం సౌండ్స్ అలాంటివి లేకపోవడం. ఏదైనా బ్యాడ్ స్మెల్స్ అలాంటివి ఏం లేకపోవడం. సో ఎవ్రీథింగ్ యాంబియన్స్ ఆఫ్ ద రూమ్ అనేది నీట్‌గా ఉండడం ఇంపార్టెంట్. అండ్ మన క్లోతింగ్ గూడా. హ్మ్. కొంతమంది చూస్తే అలాగే వర్క్ నుంచి వచ్చి పడుకుంటారు. సో దాంతో నిద్ర రావడం అనేది కష్టం. సో కంఫర్టబుల్ నైట్ వేర్ ఏసుకోవడం కూడా ఇంపార్టెంట్. సో హ్మ్. మీరన్నట్టు బాత్ కూడా వర్క్ నుంచి వచ్చినప్పుడు ఎంతో టైర్డ్ అయి ఉంటాం. సో లూక్ వార్మ్ వాటర్‌తోని అట్లా స్నానం చేస్తే కూడా చాలా రిలాక్స్డ్ ఉంటది. సో ఇవన్నీ ఫాలో అవ్వడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. హ్మ్. 2 థింగ్స్ అందరూ నన్ను అడిగేది ప్లస్ అందరూ చేసే మిస్టేక్స్ ఏందంటే, ఒకటి లేట్ నైట్ ఎక్సర్సైజ్. హ్మ్. బాగా ఎక్సర్సైజ్ చేసి పడుకుంటే, బాగా ఎక్సర్సైజ్ చేసి ఒక బిర్యానీ తిని పడుకుంటే బాగా నిద్రొస్తది. దిస్ ఈస్ వాట్ ఎవ్రీవన్ సేస్. యాహ్! అంటే నా దగ్గర వచ్చే పేషెంట్స్ అందరూ ఫస్ట్ థింగ్ ఇదే అనుకుంటారు. నేను ఇది కూడా ట్రై చేశా అయినా అవ్వలేదు అని. కానీ బాగా ఫుల్‌గా తిని పడుకుంటే నిద్ర రాదు. సో, కంపల్సరీ మీ ఇంటెస్టైన్స్, మీ లివర్ ఎవ్రీథింగ్ మెటబాలిజం చేస్తుంది. అది వర్క్ చేస్తుంది. దాని వర్క్ కొంచెం అయిపోవాలి. హ్మ్. సో, అట్‌లీస్ట్ 2 అవర్స్ ముందు మన డిన్నర్ అనేది చేయాలి. అలా లైట్ స్టమక్‌తో పడుకుంటేనే మనకు నిద్ర అనేది కరెక్ట్‌గా ఉంటది. రెండోది బాగా ఎక్సర్సైజ్ చేయడం. ఎక్సర్సైజ్‌తోనే అడ్రినలిన్ రష్ వస్తది. హ్మ్. ఎనర్జీ వస్తది. యాక్టివేట్ అవుతది బ్రెయిన్. సో, కొత్త ఆలోచనలు చేయాలన్నప్పుడు ఎక్సర్సైజ్ చేయాలి గానీ, పడుకుందాం అనుకున్నప్పుడు ఎక్సర్సైజ్ చేయొద్దు. వాకింగ్? సో, ఏది కూడా చేయొద్దు. జస్ట్ నార్మల్‌గా ఇప్పుడు చల్లగాలొస్తుంది ఏదో కొంచెం లైట్‌గా వాకింగ్ చేయడం వేరు. బట్ అగ్రెసివ్ ఎక్సర్‌సైజెస్, బ్రిస్క్ వాకింగ్, రన్నింగ్, జాగింగ్ లేదంటే వెయిట్ లిఫ్టింగ్ ఏది ప్లేయింగ్ స్పోర్ట్స్ ఇవేవి కూడా 7 పీఎం తర్వాత చేయొద్దు. యూజువల్‌గా రాత్రి పడుకునే ముందు అంటే డిన్నర్ తర్వాత వాకింగ్ అనేది చాలా బెటర్. కనీసం ఒక 100 అడుగులైనా ఎయ్యండి. ఇన్ని కిలోమీటర్లు నడవండి అనేటువంటి కొన్ని లెక్కలు చెప్తూ ఉంటారు కదా కొంతమంది. సో, ఈ లెక్కలు మీరు చూడండి ఎనీ సైంటిఫిక్ పేపర్‌లో ఉండవు. హ్మ్. సో, ఇవన్నీ వాకింగ్ అంటే ఏంటంటే, మనం బయటికెళ్ళి కొంచెం రిలాక్స్ అవ్వడం. ఇప్పుడు ఒక పార్ట్నర్‌తోనో, హస్బెండ్ ఆర్ వైఫ్‌తోనో, లేకుంటే పేరెంట్స్‌తోనో, లేకుంటే పెట్‌ని తీసుకొని మెల్లగా వాక్ చేయడమో ఇట్ ఈస్ డిఫరెంట్. యాహ్! బట్ అదే ఒక ఎక్సర్‌సైజ్ లాగా నా 10,000 స్టెప్స్ ఇప్పుడే నేను చేయాలి అని చెప్పి ఒక ఎక్సర్‌సైజ్ లాగా చేయడం ఈస్ డిఫరెంట్. బికాజ్ ఎక్సర్‌సైజ్ అనే మైండ్ సెట్ అట్‌లీస్ట్ అదే అదే మీకు హార్మోన్స్‌ని యాక్టివేట్ చేసేది. హ్మ్. సో, యాస్ ఎ రిలాక్సేషన్ ఇట్స్ ఓకే. యాస్ ఎన్ ఎక్సర్‌సైజ్ ఇట్స్ ఎ బిగ్ నో. సో, 7 తర్వాత. అండ్ థర్డ్ మిత్ నేను చెప్పినట్టు ఆల్కహాల్. చాలామంది ఊర్లలో నుంచి గూడా వచ్చి కొంచెం కల్లు తాగితే నిద్రొస్తదిలే అని జెప్పి కల్లు అసలు అలవాటు లేకున్నా గానీ కల్లు తాగుతున్నాము. హ్మ్. అయినా గానీ నిద్ర రావట్లేదు. లేదంటే ఇక్కడ గూడా చాలామంది ఐయామ్ హావింగ్ ఆల్కహాల్ ఈవెన్ థో ఐ డోంట్ లైక్. నాకు ఒక్క పెద్ద పెగ్ తాగితే చాలు ఆ! నిద్రొస్తుంది పెగ్ అనేసి చెప్తూ తాగితే. ఉంటారు. హ్మ్. అండ్ అంతెందుకు నేను స్లీప్ సెంటర్ స్టార్ట్ చేసేటప్పుడే చాలా మందికి నేను ఇట్లా సెంటర్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నా. నా సర్కిల్‌లో చెప్తేనే ఇంత ఖర్చు పెట్టి నీ దగ్గర ట్రీట్మెంట్ తీసుకునే బదులు ఒక 2, 3 విస్కీ బాటిల్‌లు కొనుక్కోవచ్చు. ఎందుకంత రోజు నిద్రపోవచ్చు తాగి అని. సో, ఇవన్నీ ఏంటంటే ఇవి మిత్స్. హ్మ్. ఆల్కహాల్ అనేది అడినోసిన్ అనే కెమికల్‌ని డ్యామేజ్ చేస్తుంటది. సో, అది మెటబాలిజంని ఇష్యూ క్రియేట్ చేస్తుంటది. అడినోసిన్ మెటబాలిజంని. సో, అది ఆల్టర్ అయినప్పుడు మీ డీప్ స్లీప్ అనేది అసలు డిస్టర్బెన్స్ అయిపోతది. సో, ఆల్కహాల్ బేసికల్లీ మన నర్వస్ సిస్టమ్‌ని ఇన్హిబిట్ చేస్తది. హ్మ్. అందుకని కొంత సెడేషను, కొంచెం నిద్రొచ్చినట్టు ఇనీషియల్‌గా అనిపిస్తది. సో, లైట్ స్లీప్‌లోకి వెళ్ళడానికి కొంతవరకు ఇనీషియల్లీ యూజ్ అవుతది. బట్ స్లోగా ఈ అడినోసిన్ కెమికల్‌ని ఏదైతే ఆల్టరేషన్ చేస్తుందో, దానివల్ల డీప్ స్లీప్ అనేది రాదు. సో, గాఢ నిద్ర అనేది కంప్లీట్‌గా అసలు రాదు. హ్మ్. అందుకనే ఎప్పుడైనా ఎవరైనా ఆల్కహాల్ ట్రై చేసిన వాళ్ళకి తెలుస్తది నిద్ర కోసం.
అంటే ముందు నేను మంచిగా నిద్రపోయిన ఆల్కహాల్ తాగిన తర్వాత ఆయనతో ఉన్న నిద్ర కూడా పోయింది అని విల్ కంప్లైంట్. సో, ఆల్కహాల్ అనేది స్లీప్‌కి అసలే ప్రమోషన్ కాదు. యూజువల్‌గా ఈ మధ్య కాలంలో కార్డియాలజిస్ట్ చెప్తున్నారు. ఒక 30 ఎంఎల్ లేకుంటే ఒక సింగిల్ పెగ్ తాగండి అని చెప్తున్నారు. అది చాలా మంచిది గుండెకి అనేటువంటి ఆ ప్రచారం కావచ్చు. మీరు చెప్పినట్టుగా ఒక మిత్ అనేది బాగా వైడ్ స్ప్రెడ్‌గా అయింది. నిద్రకు కూడా దాన్ని రిలేట్ చేసుకొని చెప్తున్నారు కాబట్టి ఐ హోప్ దిస్ మేడ్ ఇట్ క్లియర్. వెరీ క్లియర్‌గా అర్థమైందనుకుంటాను. మహిళలకి సంబంధించి చూసుకుంటే కొత్తగా పెళ్ళయింది. దే వాంటెడ్ టు హావ్ కిడ్స్. పిల్లలు కావాలనుకుంటున్నారు. బట్ ఈ నిద్ర సంబంధిత సమస్యలు వీటి వల్ల ఇన్‌ఫర్టిలిటీ కూడా వస్తుంది అనేది నిజమే అంటారా? సో, యాహ్! అండ్ ఇన్‌ఫర్టిలిటీ మహిళలు, మగవాళ్ళు ఇద్దరిలో ఇప్పుడు రేషియోస్ అనేవి ఈక్వల్‌గా ఉంటున్నాయి. హ్మ్. సో, ఒకప్పుడు ఏంటి అంటే మహిళల్ని బ్లేమ్ చేసేది కూడా కొంచెం ఎక్కువ ఉండేది మీకు గుర్తుంటే. సో, ఇప్పుడేమవుతుంది ఇద్దరు పార్ట్నర్స్ ఇన్‌ఫర్టిలిటీ ఆర్ ఫర్టిలిటీ సెంటర్స్‌కెళ్తున్నారు. ఎందుకు అనంటే స్పెర్మ్ కౌంట్ ఎఫెక్ట్ అవ్వడమో, లేకపోతే టెస్టోస్టెరాన్ లెవెల్స్ ఎఫెక్ట్ అవ్వడమో, సో హార్మోనల్ ఇంబాలెన్స్. ఆడవాళ్ళలో కూడా సేమ్. హ్మ్. హార్మోనల్ ఇంబాలెన్సెస్ ఈస్ట్రోజన్, ప్రొజెస్ట్రాన్ మల్టిపుల్ హార్మోన్స్ ఆర్ రెస్పాన్సిబుల్. సో, కొన్ని ప్రైమరీగా మేజర్ రీజన్స్ ఇన్‌ఫర్టిలిటీకి స్టిల్ డిఫరెంట్ ఉన్నా, సో ట్యూబర్క్యులోసిస్ గానివ్వండి, అలా ట్యూబల్ బ్లాక్స్ కానియండి, వేరే రీజన్స్ ఉన్నా గానీ, ఒక 20% ఆఫ్ ద పేషెంట్స్ రీజన్ ఏంటో తెలియకుండా అన్‌డయాగ్నోస్డ్‌గా లైఫ్ స్టైల్ చేంజెస్ అని డాక్టర్ అడ్వైస్ చేయడం అనేది జరుగుతుంటది. వాళ్ళలో స్లీప్ అనేది కంపల్సరీ ఇవాల్యుయేట్ చెయ్యాలి. హ్మ్. ఎందుకంటే స్లీప్ నిద్రలో లైట్ స్లీప్, డీప్ స్లీప్ 2 ఉంటాయి. లైట్ స్లీప్‌లో 3 స్టేజెస్ ఉంటాయి. డీప్ స్లీప్‌లో ఒక స్టేజ్ ఉంటది. డీప్ స్లీప్‌నే రెమ్ స్లీప్ అంటాం. ఇది గాఢ నిద్ర. 1 ½ అవర్ డీప్ స్లీప్ అనేది ఒక మనిషికి ఎవ్రీ డే ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. హ్మ్. సో 6-8 అవర్స్ టోటల్ స్లీప్‌లో 1 ½ అవర్ డీప్ స్లీప్ దొరుకుతుంది మనకి. సో 1 ½ అవర్ డీప్ స్లీప్‌లో ఏం జరుగుతుంది అంటే టాక్సిన్స్ బయటికెళ్ళిపోవడం, వేస్ట్ మెటీరియల్ బయటికెళ్ళిపోవడం, మెమరీ అనేది కన్సాలిడేట్ అవ్వడం, అలాంగ్ విత్ దట్ హార్మోన్స్ అనేది బ్యాలెన్స్ అవుతాయి. సో హార్మోనల్ బ్యాలెన్స్‌లో హార్మోన్స్ ఇంక్లూడ్ ఎవ్రీథింగ్. ఇన్సులిన్ డయాబెటిస్‌కి ఇంపార్టెంట్. ఐ మీన్ డెఫిషియన్సీ ఇన్సులిన్ డెఫిషియన్సీ ఉంటే డయాబెటిస్ వస్తది. సో ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. మెటబాలిజం మన లివర్ పనిచేయాలన్నా, గట్ పనిచేయాలన్నా ఉండే మెటబాలిజం అంతా మెటబాలిక్ హార్మోన్స్ అంతా కూడా దీంట్లోనే ఉంటాయి డీప్ స్లీప్‌లో. అలాంగ్ విత్ దట్ ఫర్టిలిటీకి సంబంధించింది కూడా హార్మోన్సే కదా! హ్మ్. మేల్ ఆర్ ఫీమేల్. సో హార్మోనల్ బ్యాలెన్స్ అంతా డీప్ స్లీప్‌లో అవుతది. వన్స్ డీప్ స్లీప్ డిస్టర్బ్ అయింది ఆర్ డ్యూరేషన్ తక్కువుంది, క్వాలిటీ తక్కువుంది, వాటెవర్ ఇట్ ఈస్ డీప్ స్లీప్ డిస్టర్బ్ అవుతే హార్మోనల్ ఇంబాలెన్స్ వస్తది. సో హార్మోనల్ ఇంబాలెన్స్ వస్తే దెన్ ఆబ్వియస్‌లీ ఫర్టిలిటీ ఇష్యూస్ వస్తాయి. హ్మ్. సో అలా ప్రెగ్నెన్సీ ఇష్యూస్ తోటి బాధపడే వాళ్ళు కూడా కొంతమంది రావడం జరుగుతూ ఉంటది. సో వాళ్ళలో ఏంటి అంటే మనకి హార్మోనల్ ఇంబాలెన్సెస్ చూస్తాం వాళ్ళ రిపోర్ట్స్‌లో. అప్పుడు మీ స్లీప్ ఎలా ఉంది అన్నప్పుడు కొంతమంది నైట్ షిఫ్ట్స్ చేసినా డేలో పడుకోకపోవడం. డే ఒక డ్యూటీ, నైట్ ఒక డ్యూటీ ఇలా చేయడం. సో వాళ్ళ బాడీకి వాళ్ళు రెస్ట్ అనేది ప్రయారిటైజ్ చేయకపోవడం. లేదు అనంటే ఇలా స్లీప్ హైజీన్ ఇష్యూస్ ఉండడం. లేదు అనంటే గురక ఉండడం. సో గురక అనేది యంగ్ కపుల్స్‌లో గూడా ఉండొచ్చు. హ్మ్. సో పెద్దవాళ్ళలోనే ఉండాలని ఏం లేదు. సో స్లీప్ యాప్నియా లాంటి ఇష్యూస్ ఉండడం. సో ఎనీ అదర్ స్లీప్ డిసార్డర్స్ ఉండి ఒకవేళ నిద్ర ఎఫెక్ట్ అవుతే హార్మోనల్ ఇంబాలెన్స్ అండ్ ఇన్‌ఫర్టిలిటీ ఇష్యూస్ వస్తాయి. హ్మ్. సో, డాక్టర్ హర్షిని గారి దగ్గరికి వచ్చిన తర్వాత స్లీప్ థెరపెటిక్స్‌లో ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత మాకొచ్చినటువంటి ఫీడ్‌బ్యాక్ చాలామంది మహిళలు వాళ్ళ ట్రీట్మెంట్ అయిపోయింది అనుకున్నప్పుడు డాక్టర్ హర్షినిని హగ్ చేసుకొని థాంక్స్ చెప్పి వెళ్తారంట. ఎందుకు? సో నేను చెప్పాను గదా! ఎమోషనల్ థింగ్ అని. హ్మ్. ఎమోషనల్ కనెక్టివిటీ వాళ్ళు ఫీల్ అవుతారు. చాలా సార్లు పేషెంటు ఇది ఒక బాధ, నాకు నిద్ర రావట్లేదు అనేది ఒక ప్రాబ్లమ్ అనేది ఈవెన్ వాళ్ళ పేరెంట్‌కి, ఈవెన్ ఓన్ మదర్‌కి చెప్పడానికి కూడా ఎందుకంటే కొన్నిసార్లు అమ్మ నాకు ఎందుకో నిద్ర పట్టినట్టు అనిపించట్లేదు. ఊకో అన్నీ నీకు అన్నీ మంచిగానే ఉన్నాయి. ఏం తక్కువైంది నీకు? అన్నీ బాగానే ఉన్నాయి గదా! నిద్ర పట్టకపోవడం ఏంది అన్నీ అన్నెసెసరీ ఇవన్నీ చెప్తున్నావు. హ్మ్. లేకుంటే ఏదో ఆ! ఆలోచించుకుంటున్నావేమో. లేకపోతే ఏదో ఆ పిచ్చి పిచ్చివన్నీ ఆలోచనలు పెట్టుకుంటున్నావు. హ్మ్. లేదు అనంటే నీకు వర్క్‌లో స్ట్రెస్ ఎక్కువైందేమో వర్క్ బంద్ చేసేయి. ఇంట్లో ఉండు హాయిగా హౌస్ వైఫ్ లాగుండు. ఇలా ఈవెన్ మదర్స్ నుంచి గూడా వాళ్ళు స్ట్రెస్ ఫేస్ చేయాల్సొస్తది. సో, అలా మదరా, హస్బెండా అనేది కాదు. అది హ్మ్. ఎనీ పర్సన్ ఈవెన్ ఫ్రెండ్స్‌కి జెప్పినా నీకేమైంది? ట్రూ. హ్మ్. నీకేమైంది? అంతా బావుంది గదా! నీకు నిద్ర పట్టకపోవడం ఏంటి? ఇలాంటి ఎక్స్‌ప్రెషన్స్‌ని ఫేస్ చేసినప్పుడు వాళ్ళు చెప్పలేరు. షేర్ చేసుకోలేరు. సో, ఇట్ ఈస్ సంథింగ్ లైక్ మెంటల్ హెల్త్ అండ్ ఆర్ డిప్రెషన్ లాంటిది. ఈవెన్ ఇప్పుడు మెంటల్ హెల్త్ ఇష్యూస్ మీద గూడా అవేర్‌నెస్ వచ్చింది గానీ, స్లీప్ ఈస్ వన్ లాకింగ్ బిహైండ్. సో, అలాంటి పేషెంట్స్ మా దగ్గరకొచ్చి
మాకు చెప్పుకోగానే వాళ్ళకి ఒక 30-40% ఫస్ట్ థింగ్ దే ఆర్ హ్యాపీ. హ్మ్. అసలు మొన్న ఒక పేషెంట్ నాతోని అన్నారు, "మేడం అన్నేమో గానీ మీరు సెంటర్ పెడితే నాకు ట్రీట్మెంట్ ఇప్పుడు అవుద్దా లేదా కూడా నాకు తెలీదు కానీ, అట్‌లీస్ట్ నా బాధ చెప్పుకోవడానికన్నా ఎవరో ఒకళ్ళు ఉన్నారు మేడం" అని. సో, దట్ ఈస్ వన్ పాయింట్. వాళ్ళకి చెప్పుకోవడానికే ఒక మనిషి అనేది ఇది. రెండోది వన్స్ వాళ్ళ ప్రాబ్లమ్ సార్ట్ ఔట్ అయ్యి వాళ్ళ లైఫ్ నార్మల్ అవుతున్నప్పుడు, హ్మ్. వాళ్ళు హ్యాపీగా ఎనర్జిటిక్ ఉంటేనే ఇంట్లో ఫీమేల్ అనేవాళ్ళు చాలా ఇంపార్టెంట్ రోల్. ఒక హౌస్ వైఫ్ కానీ, లేకుంటే వైఫ్, మదర్ వీళ్ళు హ్యాపీగా ఉంటేనే వాళ్ళ ఇల్లు హ్యాపీగా ఉంటది. వాళ్ళ హస్బెండ్ అయినా హ్యాపీగా ఉంటారు, పిల్లలైనా అండ్ వాళ్ళు ఎనర్జిటిక్‌గా పనిచేస్తుంటేనే ఇల్లు అనేది ప్రోగ్రెస్ అవుతుంటది. సో, లేదంటే ఊరికే పిల్లల పైన చిరాకు పడ్డమో, హ్మ్. లేకుంటే వైఫ్ ఆర్ హస్బెండ్ ఎనీవన్ పైన చిరాకు పడ్డమో, ఇలాంటివి చేస్తున్నప్పుడు రిలేషన్స్ గూడా డిస్టర్బ్ అవుతాయి. సో, ఇవి సెట్ అయితున్నాయి అన్నప్పుడు వాళ్ళ టోటల్ లైఫ్ చేంజ్ అవుతుంటది. సో, ఆ లైఫ్ చేంజింగ్ ప్రాసెస్‌ని వాళ్ళు చూస్తారు కాబట్టి జనరల్లీ నాకైనా మా స్టాఫ్‌కి గూడా చాలామంది అలా హ్యాపీగా దే విల్ గో హ్యాపీ. హ్మ్. సో, అందుకని వాళ్ళు చాలామంది ఆడవాళ్ళు ఆర్ మోర్ ఎమోషనల్ గూడా కాబట్టి దే హగ్ అండ్ వాళ్ళు ఈవెన్ ఫోటో తీసుకొని వెళ్ళడము, లేకపోతే అలా హగ్ చేసుకొని థాంక్ యూ అని చెప్పి వెళ్ళడం అదే హ్మ్. ఉంటది. స్లీప్ థెరపెటిక్స్‌కి పెట్టుకున్నటువంటి ఒక ట్యాగ్‌లైన్ ఒకటి కనిపించింది. చాలా వెరీ ఇంట్రెస్టింగ్‌గా ఉంది. యువర్ స్లీప్ ఈజ్ అవర్ రెస్పాన్సిబిలిటీ అనేది. ఆ రెస్పాన్సిబిలిటీగా మీరు తీసుకున్న తర్వాత ఒక డాక్టర్స్ అనేవాళ్ళు ఒక ట్రీట్మెంట్ చేస్తారు. బట్ అది కాదు మీకు నిద్ర రావడమే మా రెస్పాన్సిబిలిటీ అనుకున్నప్పుడు, ఆ రెస్పాన్సిబిలిటీని ఈరోజు ఒకరొచ్చారు మీకు థాంక్స్ చెప్పారు. ఒకరొచ్చారు హగ్ చేసుకున్నారు. ఎలా అనిపిస్తుంది మీకు ఆ టైంలో? నాకు నిద్ర బా వస్తది. దట్స్ గ్రేట్ కదా! సో, ఎప్పుడైనా ఒక పేషెంట్ వచ్చి ఎనీ డాక్టర్ హ్మ్. అసలు ఎవరైనా ఎనీబడీ హూ పాస్డ్ మెడిసిన్ అండ్ యాహ్! ప్రాక్టీసింగ్ ఎనీ డాక్టర్‌కి కూడా మేజర్ సాటిస్ఫాక్షన్ వచ్చేది ఒక పేషెంట్ నేను బాగున్నా ఇప్పుడు. హ్మ్. నాకు ఐయామ్ హ్యాపీ అని ఒక్క మాట చెప్పినప్పుడే డాక్టర్‌కి హ్యాపీనెస్ ఉంటది. ట్రూ కదా! వాళ్ళెంత బిల్లు కట్టినా, వాళ్ళు ఏం చేసినా, వాళ్ళు ఎంత పెద్ద హెల్ప్ చేసినా గానీ, ఆ సాటిస్ఫాక్షన్ అనేది ఉండదు. సో, మేము వి ఆర్ ఎ సెంటర్ ఫర్ స్లీప్ మెడిసిన్ కాబట్టి, మా పేషెంట్స్ వచ్చి మా ప్రాబ్లమ్ సార్ట్ ఔట్ అయింది. మేమసలు ఈ జీవితంలో పడుకుంటామని అనుకోలేదు. హ్మ్. ఏం చేస్తాంలే భగవంతుడు అన్నిచ్చాడు. ఇది ఇవ్వలేదు అని అనుకుంటున్న టైంలో మేము నిద్రపోగలుగుతున్నాము, హ్యాపీగా ఉండగలుగుతున్నాము అని అలా ఆనందంగా చెప్పినప్పుడు, మాకు ఆ రోజు 10, 11, 12 రాత్రి పేషెంట్ వన్ చూసినా గానీ, హ్మ్. ఆ హ్యాపీనెస్‌తో ఇంటికెళ్తాం. సో, ఇది నాకొక్కదానికే కలుగుతుందని నేను స్టార్టింగ్ అనుకునేది. ఈ మధ్యలో నేను మా స్టాఫ్‌తో మాట్లాడేటప్పుడు వాళ్ళు గూడా ఓహ్! దే ఆర్ ఎంజాయింగ్ ఇట్. ఎందుకంటే, ఆ! మేడం ఓకే. ఆ పేషెంట్ బాగున్నారు అని. దే ఆర్ ఆల్సో ఎంజాయింగ్ ఇట్. సో, ఇన్వాల్వ్ అవుతున్నారు ఇన్వాల్వ్ కాబట్టి. అవుతున్నాం కాబట్టి. బికాజ్ వాళ్ళు కూడా సీపాప్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు. సో, పేషెంట్స్‌తో మాట్లాడుతుంటారు. చాలా వాళ్ళు మళ్ళీ బ్యాక్ ఎళ్ళినాక గూడా వీళ్ళు ఒక 3, 4 డేస్ కాల్ చేసి, మీ ట్రీట్మెంట్ పనిచేస్తుందా లేదా అన్నప్పుడు, యాహ్! వి ఆర్ హ్యాపీ అని చెప్తే వీళ్ళు గూడా మేడం దే ఆర్ హ్యాపీ అన్నట్లా మంచిగా నిద్రపోతున్నారు మేడం. నిద్రపోతున్నారు అని నాకు మా స్టాఫ్‌కి గూడా మంచి నిద్రొస్తుంది. ఆ! సో, అది ట్రూ ఒక సాటిస్ఫాక్షన్ కదా! కరెక్ట్. నిజంగా మనం ఎంత ట్రీట్ చేసామో ఇవన్నీ ఒక ఎత్తు. వాళ్ళ దగ్గర నుంచి వచ్చి ఒక హోల్ హార్టెడ్‌గా ఒకటొస్తుంది చూడండి. యెస్! నేను ఇంతకాలం ఇది ఫేస్ చేశాను. అది క్లియర్ అయిపోయింది. వి కుడ్ సీ ద డిఫరెన్స్ అన్నప్పుడు వచ్చేటువంటి ఫ్రమ్ బాటమ్ ఆఫ్ దేర్ హార్ట్ అంటారు కదా! కరెక్ట్. అలాంటి ఫీల్. యాహ్! సో అండ్ మేమెప్పుడు ఇట్లా ఏదన్నా మేబీ ఇంటర్వ్యూ చేసినా, లేకపోతే ఏం చేసినా గానీ, మాకెక్కడెక్కడి నుంచో పేషెంట్స్ కాల్ చేస్తారు. హ్మ్. చాలా దూరం నుంచి. కాల్ చేసి వాళ్ళొచ్చే ముందు ఒక్క మాట అంటారు. "మేమింత దూరం నుంచి వస్తున్నాము. మీరు ఏం చెప్తే అది మేము చేయించుకుంటాము. కానీ మా నిద్ర మాత్రం మంచిగా అయ్యేటట్టు చూడండి" అని యాహ్! అంటారు. సో, దట్స్ వై వి ఫీల్ మోర్ రెస్పాన్సిబుల్. హ్మ్. అందుకనే వి పుట్ ఇట్ యాస్ యువర్ స్లీప్ ఈజ్ అవర్ రెస్పాన్సిబిలిటీ అని ఆ ట్రస్ట్ ఫ్యాక్టర్‌ని క్రియేట్ చేస్తా ఉంటాం. అండ్ నాట్ జస్ట్ ఒక పర్సన్ అనే కాదు. స్లీప్ అనేది ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీ కూడా. అంటే హ్మ్. ఎవరో గూడా ఏదో ఇప్పుడు మనము చాలా సోషల్ ఇష్యూస్ ఉన్నాయి. సో, ఎన్నో థింగ్స్‌కి ఎంతోమంది ఫైట్ జేస్తున్నారు. కానీ స్లీప్ ఇస్ సోషల్ ప్రాబ్లమ్. ఎందుకనంటే ఇప్పుడు మొన్న ఢిల్లీ హైవే మీద కూడా ఒక యాక్సిడెంట్ అయింది. యాక్సిడెంట్ అయినప్పుడు ఒక బస్సు డ్రైవరు జస్టు ఇలా డోజ్ ఆఫ్ అయిపోతే హ్మ్. ఒక 10 సెకండ్స్ అట్లా డోజ్ ఆఫ్ అయిపోయి యాక్సిడెంట్ చేసేసాడు. బస్‌లో ఉన్న అందరూ గూడా మరణించారు. అండ్ కేరళలో గూడా శబరిమలై అక్కడ ఆ రోడ్డు మీద గూడా ఒక కార్‌లో ఒక యంగ్ కపుల్ అప్పుడే న్యూలీ మ్యారీడ్ కపుల్ అండ్ క్రిస్టియన్ కపుల్ అండ్ ముందు బస్‌లో అందరూ భక్తులు వాళ్ళు వీళ్ళు అందరూ ట్రావెలర్స్ ఉన్నారు.
సో, ఆ కార్ డ్రైవర్ గూడా ఇలా జస్ట్ ఇలా ఒక్కసారి డోస్ ఆఫ్ జేసేస్తే ఆ 2 గుద్దుకొని 2 ఒక దిక్కు యాహ్! సెపరేట్‌గా పడిపోవడం వల్ల ఆ ఇద్దరు కపుల్ చనిపోయారు. అండ్ డ్రైవర్ చనిపోయాడు. బస్‌లో ఉన్న ప్రయాణికులు చాలా వరకు చనిపోయారు. అండ్ డ్రైవర్ గూడా చనిపోయాడు. సో, ఇలా ఎన్నో యాక్సిడెంట్స్ మనం న్యూస్ పేపర్ కట్టింగ్స్ చూస్తే సో, ఫ్రమ్ ఎ లాంగ్ టైమ్ ఈ యాక్సిడెంట్స్ అన్నీ గూడా రిపోర్ట్ హ్మ్. అవుతున్నాయి. ఇవే గాదు ట్రైన్ యాక్సిడెంట్స్. సో, అవును. బయట ఇప్పుడు మనకు ట్రైన్ యాక్సిడెంట్ కానీ, బస్ యాక్సిడెంట్స్ అయినప్పుడు చాలా వరకు చాలా గవర్నమెంట్స్ అసెస్మెంట్స్ చేస్తాయి. ఎందుకయింది యాక్సిడెంట్ అని. సో, స్లీప్ యాప్నియా ఉండడం వల్ల ట్రైను యాక్సిడెంట్ అయిందని. ట్రైన్ అంటే ఏంటంటే ఎంతమంది అవును ట్రావెలర్స్. కదా! సో, మనకి ఆర్టీసీ బసెస్, పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ వెహికల్స్ నడిపే డ్రైవర్స్ వీళ్ళందరికీ గూడా స్లీప్ ఇష్యూస్ ఒక్క డ్రైవర్‌కుంటే ఎంతమంది ప్రాణాలు ట్రూ. వాళ్ళ చేతిలో ఉంటాయి. సో, ఇట్స్ ఎ సోషల్ ప్రాబ్లమ్. యాక్సిడెంట్స్‌లో అందులో రీసెంట్‌గా వచ్చిన రిపోర్ట్ ప్రకారం 17% ఆఫ్ ద యాక్సిడెంట్స్ హ్మ్. డ్రైవర్స్‌కి స్లీప్ డిసార్డర్ ఉండడం వల్లనే వస్తుంది అనేది గూడా దీస్ డేస్ వి ఆర్ సీయింగ్. సో, కంటిన్యూయస్ నాన్ స్టాప్ డ్రైవింగ్ అనేది ఉంది కాబట్టి అవుతుందేమో అని గతంలో అనుకునేవాళ్ళు. బట్ దట్ ఈస్ నాట్ ట్రూ. దట్ కుడ్ ఆల్సో బి వన్ రీజన్. హ్మ్. సో, ఎందుకు అనంటే స్లీప్ డిప్రివేషన్ బై డ్యూరేషన్, బై క్వాలిటీ. సో, ఒకవేళ వాళ్ళు కంటిన్యూయస్ డ్రైవింగ్ చేయడము, రెస్ట్ తీసుకోకపోవడము, ఇలాంటియి ఏం చేసినా గానీ మేబీ డ్యూరేషన్ తక్కువుండడం వల్ల, డ్రైవర్‌కి రెస్ట్ ఉండకపోవడం వల్ల హ్మ్. యాక్సిడెంట్స్ అవ్వచ్చు. సో, ఓవర్ డ్యూటీస్ చేయడం గానీ, ఏదో లేకపోతే మార్నింగ్ నడిపిచ్చి డ్రైవర్‌ని యాహ్! మళ్ళీ నైట్ నడిపిచ్చి ఇలాంటివి చేయడం గానీ, లేదు అనంటే డ్రైవర్‌కి గురకలాంటి ప్రాబ్లమ్స్, స్లీప్ ఇష్యూస్ ఉంటే అన్‌డయాగ్నోస్డ్‌గా ఎళ్ళిపోతే ఎందుకంటే వాళ్ళకి అవేర్‌నెస్ ఎంత వరకు ఉంటదని. ఎంతో ఎడ్యుకేటెడ్, హైలీ లిటరేట్ పీపుల్‌లోనే అవేర్‌నెస్ లేదు. ట్రూ. సో, వాళ్ళలో ఉండకపోతే ఏంటి అని. సో, చాలా సార్లు వి రిక్వెస్టెడ్ మెనీ అథారిటీస్ ఆల్సో అండ్ వి ఆర్ రిక్వెస్టింగ్ ఆల్సో ఈ ఆర్టీసీ బస్ డ్రైవర్స్‌కి గాని, ఇప్పుడు పైలట్స్‌కుంటది. పైలట్స్‌కి కంపల్సరీ స్లీప్ స్టడీ ఉంటుంది. జేస్తారు. స్లీప్ టెస్టింగ్ జేస్తారు. వాళ్ళకి ఒకవేళ క్వాలిటీ బాలేకుంటే దే ఆర్ డిస్‌క్వాలిఫైడ్. దే కెనాట్ ఫ్లై ఎ ప్లేన్. సో, ద సేమ్ థింగ్ అదర్ మన పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ వెహికల్స్‌లో అది ఉండాలి. టెస్టింగ్ ఉండాలి. ఇది మేము చాలా సార్లు మల్టిపుల్ గవర్నమెంట్ అఫీషియల్స్‌కి గూడా ఇండైరెక్ట్ సిట్యుయేషన్స్‌లో వి అపీల్డ్. హ్మ్. సో, అలా వి విల్ టేక్ ఇట్ యాస్ ఎ సోషల్ రెస్పాన్సిబిలిటీ ఇన్ ఫ్యూచర్ ఆల్సో. నౌ ఆల్సో వి ఆర్ ఇంటూ రీసెర్చ్. ఇప్పుడు వి టైడ్ అప్ విత్ వోక్సెన్ యూనివర్సిటీ. వి ఆర్ ఇంటూ స్లీప్ రీసెర్చ్. అండ్ దెన్ వి టైడ్ అప్ విత్ బ్రెయిన్ ట్యాప్ విచ్ ఈస్ ఆల్సో అనదర్ ఇన్‌స్ట్రుమెంట్ విచ్ ఈస్ హెల్పింగ్ ఫర్ స్లీప్ రీసెర్చ్. సో, మల్టిపుల్ ఎవరెవరైతే స్లీప్ రీసెర్చ్ చేస్తామో అని మా దగ్గరికి కొలాబరేషన్‌కొచ్చినా వి నెవర్ రిజెక్ట్. హ్మ్. ఎందుకంటే వి వాంట్ నాట్ జస్ట్ యాస్ అ పర్సనల్ రెస్పాన్సిబిలిటీ. ఒక పేషెంటే మా రెస్పాన్సిబిలిటీ అనేది కాకుండా వి వాంట్ టు గో అహెడ్ విత్ ద కాన్సెప్ట్ ఆఫ్ సోషల్ రెస్పాన్సిబిలిటీ. సో, అట్లా ఇట్స్ ఎ సోషల్ ప్రాబ్లమ్. ట్రూ. ట్రూ. నిజంగా దాన్ని యాక్సెప్ట్ చేయగలగాలి. మీరు చెప్పినట్టుగా ఇన్‌స్టిట్యూషన్స్‌లో కూడా ఆ ఫెసిలిటీ అనేది ఉండగలగాలి. వాళ్ళు డిప్రెషన్‌లో ఉన్నారు, లేకుంటే వాళ్ళ వర్క్ ప్రెషర్ వాళ్ళ మీద పెరుగుతోంది, క్వాలిటీ తగ్గిపోతోంది అనుకున్నప్పుడు దే షుడ్ అండర్‌స్టాండ్ ఏం యాహ్! జరుగుతోంది అనేది కూడా. ఎంతసేపు సైకలాజికల్‌గానో, ఇంకోటి కంపారిజన్సో కాకుండా ఈ ప్రాబ్లమ్ కూడా ఉందా అనే ఆలోచన దట్స్ ఎ గుడ్ ఐడియా నిజంగా. కరెక్ట్. ఇప్పుడు మనం ఒబేసిటీ గురించి మాట్లాడుకుంటే, యూజువల్‌గా ఒబేసిటీ అనేది మనకి జీన్స్ నుంచి వస్తోంది. లేకుంటే లైఫ్ స్టైల్ డిజార్డరో, లేకుంటే వాళ్ళు హెవీ జంక్ ఫుడ్ తింటారో, ఇంకోటో. బట్ నిద్రకి ఒబేసిటీకి కూడా లింక్ ఉంటుందా? 100% ఉంటుంది. హ్మ్. ఇప్పుడు చూడండి చాలామంది మీరొక 10 మెంబర్స్‌తోని ఒబీస్ పీపుల్‌తోని మాట్లాడండి. దాంట్లో అట్‌లీస్ట్ ఇద్దరు అన్నీ చేస్తున్నాం. అందరి డైట్ ఫాలో అయ్యాం. వెదర్ ఇట్ ఇస్ కీటో గానియండి, ఇంకొక పర్సన్ అడ్వైస్ చేసింది గానియండి, వీగన్ ఉంది. ఇంకొకటి గానియండి, హ్మ్. 100 టైప్స్ ఆఫ్ ఉన్నాయి. సో, ఎవ్రీథింగ్ ట్రై చేసాం. ఇప్పుడు ఫెడ్ అప్ అయ్యాం డైట్ అంటేనే. హ్మ్. అయినా వి ఆర్ స్టిల్ డూయింగ్. ఎక్సర్సైజ్ చేస్తున్నాం. గంటల తరబడి ఎక్సర్సైజ్ చేస్తున్నాం. అయినా కానీ నా వెయిట్ ఇంతే ఉంటుంది. ఒక ఇంచు కూడా తగ్గలేదు నేను. సో, ఈ ప్రాబ్లమ్ చెప్పేవాళ్ళు కంపల్సరీ 10లో 2 పీపుల్ ఉంటారు. హ్మ్. ఎందుకిది అనంటే థర్డ్ పిల్లర్ ఈస్ డైట్, ఎక్సర్సైజ్‌తో పాటు థర్డ్ మోస్ట్ ఇంపార్టెంట్ పిల్లర్ ఈస్ స్లీప్. నిద్ర సరిగ్గా లేకపోతే వెయిట్ పెరుగుతారు. హ్మ్. సో, అందుకనే మీరు చూడండి ఎప్పుడన్నా బాగా స్ట్రెస్‌ఫుల్ అయ్యి, ఏదన్నా మీకు సపోజ్ మీకు షూటింగ్స్ ఎక్కువున్నాయనుకోండి. ఒక 1 మంత్ మీరు కంటిన్యూయస్ షూటింగ్ చేసి నిద్రపోలేదనుకోండి, మీరు వెయిట్ పెరుగుతారు. హ్మ్. మీ మొహం ఇలా ఉబ్బిపోయినట్టు ఉబ్బిపోయినట్టు కనిపిస్తుంది. కనిపిస్తుంది. సో, ఈవెన్ లుక్స్ వైస్ అయినా, వెయిట్ వైస్ అయినా నిద్ర చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే నిద్రలో ఈ డీప్ స్లీప్‌లో హార్మోనల్ బ్యాలెన్స్ అవుతుందని చెప్పా కదా! అందులో మెటబాలిక్ హార్మోన్స్. దాంట్లో హ్మ్. ఇన్సులిన్, గ్రెలిన్, లెప్టిన్. సో, ఎప్పుడైనా మన ఫుడ్ ఎనర్జీగా కన్వర్ట్ అవ్వాలి అనంటే ఆక్సిజన్ ప్లస్ హార్మోన్ గూడా కెటలిస్ట్ లాగా పనిచేయాలి. సో, ఫుడ్, ఆక్సిజన్, హార్మోన్ అండ్ గుడ్ ఆర్గన్ హెల్త్ ఈస్
కన్వర్టింగ్ ఇంటూ ఎనర్జీ. లేదు అనంటే అదంతా కూడా ఫ్యాట్ కింద కన్వర్ట్ అవ్వుకుంటూ పోతుంది. హ్మ్. సో, మీ మెటబాలిక్ యాక్టివిటీ అనేది మెటబాలిక్ రేట్ తగ్గుతుంది. ఆల్‌దో మీ జీన్స్ చాలా స్ట్రాంగ్ ఉన్నా గానీ స్టిల్ మెటబాలిక్ రేట్ తగ్గుతుంది. తొందరగా ముసలోళ్ళలాగా కనిపిస్తారు. ఏజ్డ్‌గా కనిపిస్తారు. చర్మం, స్కిన్ కూడా పాడవుతుంటది. హ్మ్. ఎందుకంటే యువర్ స్కిన్ ఈస్ ఎ రిఫ్లెక్షన్. డెర్మటాలజిస్ట్ అందరూ చెప్తారు అవును. కదా! మన చర్మము ఇట్స్ ఎ రిఫ్లెక్షన్ ఆఫ్ ఇంటర్నల్ హెల్త్ అని. సో, ఈవెన్ స్కిన్ పాడవుతా ఉంటది. ప్లస్ లావవుతా ఉంటారు. హ్మ్. మెటబాలిజం అనేది కరెక్ట్‌గా ఉండదు. ఇన్‌ఫాక్ట్ ఎక్సర్సైజ్ చేయకున్నా పర్వాలేదు గానీ, కొంచెం మంచి తిన్నా పర్వాలేదు గానీ, కరెక్ట్‌గా నిద్రపోతే హార్మోనల్ బ్యాలెన్స్ మెయింటైన్ అవుతే, ఈ తిన్న ఫుడ్ మాక్సిమం పర్సెంటేజ్ డైజెస్ట్ అవుతూ ఎనర్జీగా కన్వర్ట్ అవుతుంది. హ్మ్. సో, నేను చాలా మందికి చెప్తాను. మీరు నాకు ఎక్సర్సైజ్ నేనైతే నిద్రపోగలుగుతా. లేదంటే ఎక్సర్సైజ్ చేయగలుగుతా. నేనేది చేయాలో ఒకటి చెప్పండి యాస్ ఎ డాక్టర్‌ని అడ్వైస్ చేస్తారు. నిద్రపోండి అనే చెప్తాను. హ్మ్. ఓకే. సో, మీరు డైట్ చేస్తూ నిద్రపోయినా ప్రాపర్‌గా క్వాలిటీగా 7 అవర్స్, 8 అవర్స్ ప్రాపర్ క్వాలిటీగా నిద్రపోయినా వెయిట్ తగ్గుతారు కానీ, బట్ ఓన్లీ ఫుడ్ అండ్ ఎక్సర్సైజ్‌తోని వెయిట్ అనేది తగ్గదు. హ్మ్. అండ్ నిద్రపోవాలి అని చెప్పిన ప్రతిసారి చాలామంది ఓకే. డాక్టర్ నిద్రపోమన్నారు కదా! నేను 10 గంటలు నిద్రపోతే ఇంకా వెయిట్ తగ్గుతా అని కూడా అనుకుంటారు. సో, ఎట్ ద సేమ్ టైమ్. సో, దట్ ఈస్ నాట్ ఎ కరెక్ట్ స్లీప్. కరెక్ట్ స్లీప్‌లో డ్యూరేషన్ ఆల్సో మ్యాటర్స్. 6-8 అవర్స్ మాత్రమే పడుకోవాలి. అతిగా నిద్రపోతే కూడా అది హెల్త్‌ని డ్యామేజ్ చేస్తది. హ్మ్. సో, ఇప్పుడు ఫుడ్ గురించి చెప్పారు కాబట్టి చాలా వరకు మిడ్‌నైట్ బిర్యానీస్, 4 ఏఎం బిర్యానీస్ ఇవన్నీ కూడా అవైలబుల్‌గా ఉన్నాయి. ఎందుకంటే ఇక్కడున్నటువంటి లైఫ్ స్టైల్ అనేది మారింది కాబట్టి ఆ టైంలో. సో, అది ఎలా ఎఫెక్ట్ చూపిస్తుందంటారు? సో, మీరన్నట్టు 4 ఏఎం బిర్యానీ. సో, నేను డెఫినైట్‌లీ ఏ బిర్యానీ హోటల్ ఆర్ ఎనీవన్ మీద కాదు. ఎందుకంటే ఇంకా నైట్ షిఫ్ట్స్ చేసేవాళ్ళు చాలా మంది చాలా హైదరాబాద్‌లో మందున్నారు. ఉన్నారు కాబట్టి వాళ్ళు తినొచ్చు. 4 ఏఎం నో ప్రాబ్లమ్. బట్ ఇట్ డిపెండ్స్ ఆన్ అవర్ స్లీప్ టైమింగ్స్. సో, మన నిద్ర చెడగొట్టుకొని 4 గంటలకెళ్ళి బిర్యానీ తింటున్నాము అంటే డెఫినెట్‌గా డ్యామేజింగ్ యువర్ హెల్త్. సో, ఐడియల్‌గా అయితే పాసిబుల్ ఉన్నంత వరకు సో, నైట్ 11, 11:30 కంటే ముందు పడుకోవాలి. అంటే ఇప్పుడు కరెంట్ సిట్యుయేషన్ చెప్తున్నా. యాక్చువల్లీ అయితే 10 వరకే పడుకోవాలి. హ్మ్. 9కి పడుకుంటే ఇంకా మంచిది. 4కి లేస్తే ఇంకా మంచిది. బట్ ఎందుకు అంటే చాలా మందికి అది పాసిబిలిటీ కాదు. సో, మనం కొంచెం ప్రాక్టికల్‌గా ఉండాలి కాబట్టి ఓకే. అట్‌లీస్ట్ ఎందుకంటే ఇంటికొచ్చే వరకే చాలా మందికి 9, 9:30 అంతే నేనే ఇంటికెళ్ళే వరకు 10 అవుతది. సో, 11 వరకు అట్‌లీస్ట్ పడుకోవాలి. హ్మ్. పడుకుంటేనే మార్నింగ్ మీరు పడుకునే దాన్ని బట్టి 10కి పడుకుంటే 6కి లేయడం, 11కి పడుకుంటే అట్‌లీస్ట్ 7కి లేయడం. 6-8 అవర్స్ ఆఫ్ క్వాలిటీ స్లీప్. లేసిన తర్వాత ఫ్రెష్‌నెస్. పడుకునే ముందు 2 అవర్స్ ముందు మీ ఫుడ్ కంప్లీట్ జేసుకోవడం. నాన్ వెజ్ గాని హెవీ మీల్ ఉంటే లంచ్‌లో పెట్టుకోవడం, బ్రేక్‌ఫాస్ట్‌లో పెట్టుకోవడం. హ్మ్. బట్ నైట్ డిన్నర్ మాత్రం లైట్‌గా పెట్టుకోవడం. సో, ఇది ఆల్కహాల్ ఏదైనా ఉన్నా ఈవెన్ ఎప్పుడైనా అకేషనల్ కన్జ్యూమ్ చేసినా బెటర్ బిఫోర్ 7 బెటర్. యూజువల్‌గా పార్టీలే లేట్ నైట్ స్టార్ట్ అవుతాయి కదా! అప్పుడు బిఫోర్ 7 ఎలా ఎలా కుదురుతుంది? కుదురుతుంది? యెస్. దట్ క్వెషన్ ఈస్ దేర్ కానీ కదా! ఒకవేళ నిద్ర పాడు చేసుకోవద్దు నేను అని అనుకుంటే మాత్రం దిస్ ఇస్ హౌ ఇట్ ఈస్. హ్మ్. సో, ఇది ఫాలో అవ్వడం అనేది చాలా ఇంపార్టెంట్. సో, 4 ఏఎం బిర్యానీ నైట్ షిఫ్ట్ చేస్తున్నారు. వాళ్ళకి యాస్ ఎ రొటీనే వాళ్ళు డే టైమ్‌లో పడుకుంటారు అనుకున్న వాళ్ళకి ఓకే. యాహ్! బట్ నాట్ ఫర్ ఎవ్రీవన్. హ్మ్. సో, యూజువల్‌గానే ఇప్పుడు నిద్రకి సంబంధించి బోలెడన్ని మనకి సోషల్ మీడియాలో రీల్స్ కనిపిస్తున్నాయి. లేకుంటే డాక్టర్స్ అనేవాళ్ళు కొంతమంది రీల్స్ చేసి పెడుతున్నారు. ఇది తినండి నిద్ర పడుతుంది. ఇది తాగండి నిద్ర పడుతుంది. ఈవెన్ బొడ్డులో 4 చుక్కలు ఈ ఆయిల్ ఏసుకోండి వెంటనే నిద్రపోతుంది. నిద్రపోవడానికి ఇలా క్షణాల్లో పడుకోవడానికి ఇది చెయ్యండి. ఇన్ని రకాల రెమెడీస్ ఉన్నాయి కదా! అలా స్లీప్ స్పెషలిస్ట్‌గా మీరేమన్నా చెప్తారా? సజెస్ట్ చేస్తారా? సో, చాలామంది ఇది అడుగుతారు నన్ను. ఎందుకంటే థెరపీ అనే వర్డ్ చూడగానే ఏదన్నా ఆయిల్సో, మసాజో, స్పానో లేకుంటే ఇంకేదో డిఫరెంట్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ కాన్సెప్ట్స్‌తోని పేషెంట్స్ మా దగ్గరకొస్తారు. దెన్ విల్ సే అరే! దిస్ ఇస్ ఎ మెడికల్ సెంటర్. ఇక్కడ మేమేమి అలాంటివేది ఇవ్వము అని చెప్తుంటాము. బట్ ఎనీవేస్ నేచురల్‌గా చూసుకున్నా గానీ మన ఫుడ్ కంటెంట్‌లో డ్రై ఫ్రూట్స్ అనేవి ఇట్ ప్లేస్ ఎ మేజర్ రోల్. హ్మ్. 1 కప్ ఆఫ్ డ్రై ఫ్రూట్స్ ఆర్ అదర్‌వైజ్ ఈ మధ్యలో 24 వెరైటీ మిక్స్డ్ అంటే ఆల్ పంకిన్ సీడ్స్ ఇలాంటి అవును. వాటితో పాటు కూడా 24 వెరైటీ దొరుకుతున్నాయి గదా! సో, 2-3 స్పూన్స్ ఆఫ్ డ్రై ఫ్రూట్స్. ఎందుకు అంటే దాంట్లో ఆల్ న్యూట్రియంట్స్ ఉంటాయి. సో, జింక్, మెగ్నీషియం, సెలీనియం, మాంగనీస్ ఇట్లా అన్నీ గూడా ఉంటాయి. ఇవన్నీ మనకి అడిక్వేట్‌గా ఉంటాయి. హ్మ్. అవి మనకి స్లీప్ ప్రమోట్ చేస్తాయి. సో, డ్రై ఫ్రూట్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. రెండోది గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ వైటమిన్ బి12 పెరుగుతది. సో, అలాంగ్ విత్ దట్ ఈవెన్ నాన్ వెజ్ అయినా స్టీమ్డ్ నాన్ వెజ్‌లో గూడా బి12 పెరుగుతది. బి12 గూడా వెరీ ఇంపార్టెంట్. అండ్ గ్రీన్ లీఫీ వెజిటబుల్స్‌లో గూడా ఐరన్ కంటెంట్ గూడా ఉంటది కాబట్టి దట్ ఈస్ ఆల్సో ఇంపార్టెంట్. మూడోది
హైబిస్కస్ టీ, కెమమైల్ టీ అని ఉంటది. హ్మ్. సో, ఈ 2 గూడా అవి అంటే మందార పువ్వు నుంచి, సో, కెమమైల్ అనే ఫ్లవర్ నుంచి, డ్రైడ్ లీఫ్ నుంచి చేస్తారు. ఇవి ఆర్గానిక్ టీస్. ఇవి స్లీప్‌ని ప్రమోట్ చేస్తాయి. ఓకే. సో, టీ అనగానే చాలామంది రొటీన్ టీయే తీసుకోవాలి, హ్మ్. ఆల్టర్‌నేటివ్ ఏదన్నా అన్నప్పుడు హైబిస్కస్ అండ్ కెమమైల్ టీ డెఫినెట్‌లీ ప్రమోట్ చేస్తది. బనానాలో మెగ్నీషియం ఉంటది. సో, మెగ్నీషియం గూడా చాలా యూజ్ అవుతుంటది హ్మ్. స్లీప్ ప్రమోషన్‌కి. హ్మ్. సో, ఐరన్, వైటమిన్స్‌లో బి ఎస్పెషల్లీ, బి కాంప్లెక్స్ ఆర్ అదర్‌వైజ్ ఇంకా స్పెసిఫిక్‌గా బి12. సో, ఐరన్, వైటమిన్స్, వైటమిన్ బి12, మెగ్నీషియం. సో, ఇవన్నీ గూడా మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్స్ ఫర్ స్లీప్. యాహ్! సో, ఇవి ఎప్పుడైతే బావుంటాయో స్లీప్ బావుంటది. హ్మ్. సో, సమస్యలున్నాయి. నిద్రలేమి ఉంది, స్లీప్ అప్నియా ఉంది, ఇన్సోమ్నియా ఇలాంటివన్నీ ఉన్నాయి. అసలు యాక్చువల్‌గా ఏ సమస్యలున్న వాళ్ళు మీ దగ్గరికొస్తే దే కెన్ స్లీప్ హ్యావ్ ఎ ఒక సౌండ్ స్లీప్ జస్ట్ లైక్ ఒక బేబీ లాగా పడుకోగలుగుతారు? గురక, నిద్రలేమితనం, నైట్ పడుకోవడానికి ఇబ్బందవుతుంది. లేదు అంటే పడుకున్న తర్వాత మధ్యలో మెలుకువ వస్తుంది. హ్మ్. ఒకవేళ నిద్ర కరెక్ట్‌గానే డ్యూరేషన్ వైస్ ఉన్నా గానీ, డే టైమ్ లేసిన తర్వాత ఫ్రెష్‌గా అనిపించట్లేదు. వర్క్ చేసుకునేటప్పుడు కాన్సంట్రేషన్ అనిపించట్లేదు. టయర్డ్ అనిపిస్తుంది. 3, 4 కాగానే టైర్డ్ అయిపోతున్నాం. ఊరికే బాడీ పెయిన్స్ వస్తున్నాయి. హెడేక్ వస్తుంది. అండర్‌లయింగ్ మైగ్రేన్ గానీ, షుగర్ గానీ, లేకపోతే థైరాయిడ్ ఇష్యూస్ గానీ, ఇవి ఎంత డోసేజ్ పెరుక్కుంటూ పోతున్నాయి. సో, అవి కంట్రోల్ అవ్వట్లేదు. హ్మ్. సో, అండ్ మెమరీ ఇష్యూస్ వస్తున్నాయి. తొందరగా అలసిపోవడంతో పాటు చిరాకొస్తుంది. ఫాస్ట్‌గా ఎమోషనల్‌గా తొందరగా ఏడవడం గానీ, కోపడ్డం గానీ ఇలాంటివి జేస్తున్నాము. ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్న ఎవ్వరైనా దీంతో పాటు నిద్రలో నడిచేవారు, మాట్లాడేవారు, కొంతమంది అరుస్తారు, కొంతమంది ఊరికే కదులుతారు అండ్ వాళ్ళు పక్కన వాళ్ళని కొడతా ఉంటారు. సో, పారాసోమ్నియాస్ అంటాం. ఇలాంటి వాళ్ళు. ప్లస్ నిద్రలో వాళ్ళ కలలో ఏదైతే వస్తుంటదో, ఆ కలలో ఉన్నదాన్నే బయటికి చేస్తా ఉంటారు. సో, కలలో ఎవరైనా కొడుతున్నట్టు వస్తే బయటున్న వాళ్ళని కొడతారు. హ్మ్. ఇలాంటి వాళ్ళు రెమ్ స్లీప్ బిహేవియర్ డిసార్డర్ అంటాం. లేదు అనంటే కొంతమందికి బ్రెయిన్ లేసుంటది. బట్ బాడీ లేవలేకపోతుంటది. స్లీప్ పారాలిసిస్ అంటాం. ఇలాంటి వాళ్ళు. సో, ఇలా నిద్రకు సంబంధించి గురక నుంచి మొదలుపెట్టి స్లీప్ పారాలిసిస్ వరకు ఎటువంటి సమస్యలున్న వాళ్ళైనా గానీ స్లీప్ థెరపెటిక్స్‌కి రావచ్చు. అది మీరు రెస్పాన్సిబిలిటీగా యెస్. తీసుకుంటారు. సో, మీ దగ్గరికి వస్తున్న వాళ్ళు గురకతో బాధపడుతున్న వాళ్ళు మానసికంగా కూడా సంఘర్షణ అనేది ఉంది. లేకుంటే మానసికంగా కూడా వాళ్ళు బాధలో ఉన్నారు అలాంటి కేస్ స్టడీస్ ఏమైనా ఉన్నాయా? చాలా ఉన్నాయండి. రోజు ఒక్కటైనా ఉంటది ఇన్‌ఫాక్ట్ చెప్పాలంటే. ఇప్పుడు కొంతమంది ఆడవాళ్ళు ఎస్పెషల్లీ వాళ్ళు మా దగ్గరకొచ్చినప్పుడు, "మేడం నేను మీకొకటి చెప్తాను. కానీ ఇది పర్సనల్‌గా ఉంటది గదా! హ్మ్. ఇది మీరు ఎక్కడ రాయరు గదా!" ఇలా అంటుంటారు. "ఎందుకమ్మా ఏమైంది" అనంటే, "నేను 1, 2 సార్లు మా ఆయన బాగా తాగొచ్చి పడుకోవడం జూసాను. అబ్బా! ఇట్లా తాగితే మంచి నిద్ర పడతదేమో ఒళ్ళు అని చెప్పి తెలియకుండా ఒళ్ళు పడుకోవచ్చు. తెలియకుండా పడుకోవచ్చేమో అని కొన్ని కొన్ని సార్లు నేను అట్లా ఒక బాటిల్ తెచ్చుకొని, నేను లోపట దాసిపెట్టుకొని, ఏదో హ్మ్. నా డ్రెస్‌లలో లోపట దాసిపెట్టుకొని, తాగి పడుకున్న రోజులు గూడా ఉన్నాయి. అయినా గానీ నాకేం అంతగా అనిపిచ్చలేదు. అయితే ఒకసారి మా ఆయన చూసారు. చూసి "నువ్వు తాగుతున్నావా? నువ్వు తాగుబోతువి. నీకిట్లాంటి అలవాట్లున్నాయి." అది ఇది అని చెప్పి నన్ను ఇంట్లో నుంచి ఎల్లగొట్టేశారు. సో, ఇలాంటి సమస్య గూడా నేను ఎదుర్కొన్నాను. తర్వాత ఎంతో నేను చాలా చెప్పుకోవాల్సొచ్చింది. చెప్పుకోవాల్సొచ్చింది. నిద్ర పట్టట్లేదని చెప్తేనేమో, "నువ్వు దేనికి పనికిరావు. ఈ ఇంట్లో పని జేయడానికే నీకు నిద్ర పట్టట్లేదా? మరి నేనెన్ని జేస్తున్నాను." ఇలా అనేవాళ్ళున్నారు. లేదు అనంటే వర్కింగ్ ఫీమేలు ఇలా ఉంటేనేమో, "మరి బయట పని జేసి, ఇంట్లో పని జేసి ఇదంతా ఎందుకు? నేను సంపాదిస్తున్నా గదా! నీకెందుకు బయట పని? ఇంట్లోనే ఉండు." ఇలా అనేవాళ్ళున్నారు అని ఆడవాళ్ళు చెప్పేవాళ్ళుంటారు. రెండోది కొంతమంది మగవాళ్ళు గూడా, "మేడం నేను అసలెక్కడ నాకు మనశ్శాంతి ఉండట్లేదు. హ్మ్. నాకు గురక వల్ల అసలు నేను ఇంట్లో పడుకుంటే మా ఆవిడ తిడతది. పొద్దున్న లేసి నేను అన్ని టిఫిన్ బాక్సులు పెట్టాలి, అన్నీ పెట్టాలి. పొద్దుటి నుంచి నాకిదే ఉంటది. రాత్రి ప్రశాంతంగా పడుకోనియ్యవు నువ్వు నీ గురక అది ఇది" అని జెప్పి. రాత్రి మళ్ళీ ఎక్కడ నా వైఫ్‌కి నాకు అట్లాంటి మాటలొస్తాయో అని జెప్పి నేను అమ్మో! పడుకుంటే గురకొస్తదేమో అని జెప్పి పడుకోకుండా ఉండడానికి ట్రై జేస్తాను. ఆ! అలా బాధపడే వాళ్ళుంటారు. నా పిల్లల మీద నేను చిరాకు చూపిస్తున్నాను ఈ మధ్య. లేకుంటే నా పిల్లలు నా దగ్గర నుంచి లేసి ఒక 2 నిమిషాలు నా దగ్గర పడుకోవట్లేరు. పడుకుంటే గురక సౌండొస్తుంది నాన్న మాకు డిస్టర్బ్ అవుతుంది అని చెప్పి వాళ్ళెళ్ళిపోతున్నారు. సో, ఇలా పిల్లలకు గూడా నేను దూరం అవుతున్నాను. అండ్ నా జాబ్ నేనెక్కువ తిరగాల్సొస్తది. నా కొలీగ్స్‌తోని రూమ్ షేర్ చేసుకోవాల్సొస్తది బయట. అసలు బస్సుల్లో, ట్రైన్‌లో, ఫ్లైట్‌లో ఎక్కడెళ్ళినా గానీ నా గురక శబ్దానికి వేరే వాళ్ళు నన్ను తిడుతున్నారు. సో, నేను అక్కడెక్కడ నాకెంత నిద్రొచ్చినా, ఎంత టైర్డ్ అయినా నేను పడుకోలేను.
పడుకుంటే నా శబ్దానికి వాళ్ళందరూ నన్ను చూసి ఏమనుకుంటారో బలవంతంగా ఆపుకుంటున్నాను. అని బలవంతంగా ఆపుకుంటున్నాను. హ్మ్. పోనీ రాత్రి ఎక్కడికన్నా ఎళ్లి పడుకుందాం అన్నా గానీ, వాళ్ళతో నేను రూమ్ షేర్ చేసుకుంటా గాబట్టి, వాళ్ళందరికీ నా గురక గురించి తెలిసిపోతది గాబట్టి, మా టీమ్‌లో నేనొక పెద్ద జోకర్‌లాగా అయిపోయాను. హ్మ్. వాళ్ళందరూ నా వీడియోలు రికార్డ్ జేసి, నన్ను పొద్దున నా మీద నాది నాకే చూపెట్టి వాళ్ళు నవ్వుతున్నారు. సో, ఇంట్లో, బయట ప్రతి దగ్గర నాకిదొక పెద్ద ప్రాబ్లమ్ అయిపోయింది. ఎటు జేసి దీన్ని నాకు సొల్యూషన్ చూపెట్టండి. అని అట్లా అది మనకి కొన్నిసార్లు ఫన్నీగా అట్లా నవ్వుకున్నట్టు అలా అనిపిస్తది గానీ, ఒక పేషెంటు ఫీల్ అయ్యేది మాత్రం అది చాలా పెద్ద మెంటల్ డిస్టర్బెన్స్. ట్రూ. సో, చాలా బాధతోని చెప్తుంటారు. సో, ఇట్లాంటివన్నీ కొన్ని ఏం అంటే ఇది చేయాలి అనే ఇంట్రెస్ట్‌తో వాళ్ళు చేయకపోయినా లైక్ ఆల్కహాల్ తీసుకోవడము. బట్ చేయాల్సొస్తది. ఎందుకంటే మేబీ నిద్రొస్తదేమో అని జెప్పి. సో, దానివల్ల ప్రాబ్లమ్స్. గురక వల్ల ప్రాబ్లమ్స్. సో, నిద్ర సమస్య వల్ల చాలా ఎమోషనల్ ఇష్యూస్ ఉంటాయి. సో, ఇలాంటి టైంలోనే కదా మీరు చెప్పినట్టుగా సోషల్ రెస్పాన్సిబిలిటీ అనేది కూడా ఉండాలి. ఉండాలి. వాళ్ళు కూడా ఫీల్ అవ్వాల్సినటువంటి అవసరం ఉంది. అండ్ ఎవరికైనా ఎప్పుడైనా గురక ఉంది మన ఫ్రెండ్‌కో, పార్ట్నర్‌కో లేకుంటే నిద్రలేమి సమస్యతో బాధపడుతున్నారు అంటే డెఫినెట్‌లీ అందరూ కూడా దీన్ని సీరియస్‌గా తీసుకోవాలి. అవునా? ఏమైంది? ఎందుకిలా అవుతుంది? మా డాక్టర్ దగ్గరికెళ్దామా? అనే ఫ్రెండ్లీ కాన్వర్జేషన్ చేయడం కూడా చాలా ఇంపార్టెంట్. ఇదివరకు నాకు బాధ అవుతుంది అని ఏడుపు రావడము, ఇట్లా డిప్రెషను ఇలాంటివేమన్నా ఉన్నాయి అంటే మీరు ఫ్రెండ్స్‌తో మాట్లాడండి. మీ పార్ట్నర్‌తో షేర్ చేసుకోండి. మాట్లాడితేనే సాల్వ్ అవుతుంది అని ఎలా అయితే డిప్రెషన్‌కి చెప్తామో, నిద్ర సమస్యలు కూడా అలాంటివే. హ్మ్. కొంతమందైతే ఇదొక స్టిగ్మా లాగా ఫీల్ అవుతారు. ఇదుంది అనంటే నన్ను దూరం దూరం పెడతారేమో. పెడతారేమో, నన్ను అసలు దగ్గర రానియ్యరేమో, ఇలాంటి ఫీలింగ్ గూడా డెవలప్ అయింది. అంటే నేను అనుకునేదాన్ని ఏ టీబీయో, క్షయవ్యాధి ఇట్లాంటి వాటికి అలాంటి ఫీలింగ్స్ ఉంటాయి అనుకునేదాన్ని. ఇప్పుడు వాటికి లేదు. హ్మ్. ఇప్పుడు నిద్ర సమస్యలకుంది. సో, ఎవరైనా యాజ్ ఎ పేషెంట్ వాళ్ళకి ప్రాబ్లమ్ ఉన్నా వాళ్ళు కంపల్సరీ అది ఎక్స్‌ప్రెస్ చేయాలి. ట్రీట్మెంట్ తీసుకోవాలి. ఒకవేళ వాళ్ళ పార్ట్నర్‌కో, ఫ్రెండ్‌కో, చుట్టున్న వాళ్ళకి ఏదైనా అయినా గానీ తీసుకురావడం అనేది పక్కనున్న వాళ్ళ రెస్పాన్సిబిలిటీ కూడా. మీతో మాట్లాడడం అనేది చాలా మందికి ఒక బెస్ట్ సొల్యూషన్ ఇచ్చింది. అండ్ ఆబ్వియస్‌గా మిమ్మల్ని కన్సల్ట్ చేసిన తర్వాత దే విల్ హావ్ ఎ సౌండ్ స్లీప్ అనిపిస్తోంది ఖచ్చితంగా. థాంక్ యూ సో మచ్ అండి. థాంక్ యూ. థాంక్ యూ.